గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోను ఆయన హతము చేసెను. కృప నిరంతరముండెను. అందరం అందామన్నమాట. ఇంకొంచెం గట్టిగా. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. 20వ వచనం. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆ 20వ వచనం అందరం కలిసి చూద్దాం. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్నం వేళలో 2వ సర్వీస్లో మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధించడానికి, పరిశుద్ధ సమాజంగా కూడుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన ప్రభా స్తుతి ఆరాధన, మా యొక్క పాటలు, మా యొక్క వాయిద్యాలు, చప్పట్లు, తాళాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చేతితో నన్ను పట్టుకొని, ఇదిగో నేను పోలిన వారెవరని, నీ ముఖము మనోహరమని మరొకసారి స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు కలుగజేసిన ఈ ప్రత్యేకమైన కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ రోజుకి మాకు అవసరమైనటువంటి వర్తమానము వాక్యం చేత దర్శించండి. మీ మాట చేత మమ్మల్ని ఆదరించండి నాయన. నాతో పాటు ఏకీభవించిన ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ఇదిగో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడండి. మీ వాక్కు చేత నన్ను మమ్మను దర్శించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో మీ వైపు మా కనులెత్తి చూస్తున్నప్పుడు మాకు అవసరమైన విశ్వాస వాక్యాన్ని, విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి వెళ్ళడానికి, ఇదిగో మహిమ నుండి అధిక మహిమను పొందడం కోసం కృప వెంబడి కృపను పొందుకుంటూ ఈ దినపు వాక్య ప్రత్యక్షత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి ఎత్తిపడుతున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీరే మా మధ్యలో మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం నాయన. క్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి వాక్య ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన అడిగి బ్రతిమాల వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా ఒక్కసారి ఆమెన్ చెప్దాం. ఒకసారి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఆ 20వ వచనం ముందు చూసారా? బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అయితే ఈ 136వ కీర్తన అంతా కూడా మనందరికీ బాగా తెలుసు. ఆయన కృప నిరంతరముండును అని, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువున కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒకడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఇక్కడ 9వ వచనం వరకు సృష్టి గురించి మాట్లాడి, 9వ వచనం వరకు సృష్టి గురించి మాట్లాడి ప్రతిసారి ప్రతిదానికి ఆయన కృప నిరంతరముండును అని మాట్లాడడం చూస్తాం. ఇకపోతే ఆ 9వ వచనం నుండి 9 నుండి చూస్తే ఐగుప్తు నుంచి బయటికి రావడం, దానికి సంబంధించిన తెగుళ్ళ యొక్క మెన్షన్ చూస్తాం. ఐగుప్తు తొలిచూలును హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు తొలిచూలును హతం చేస్తే ఆయన కృప ఉందంట అందులో. అక్కడ దాకానేమో సృష్టిలో జరిగిన విషయాలు చూపించి ఆయన కృప నిరంతరముండును అని చూసాం. కానీ ఇక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో ఐగుప్తు తొలిచూలు అనగా 10వ తెగులది. ఆల్రెడీ దానికి ముందే 9 తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగుళ్ళు ఏవి మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా 10వ తెగులు అనగా 10th జడ్జిమెంట్ ఏంటది? ఐగుప్తు దేశానికి సంబంధించిన తొలిచూలు నశింపజేయడం. అలా నశింపజేసినందుకు ఆయన కృప, అందులో దేవుని కృప ఉందట. అలాగా అక్కడి నుంచి చూస్తే ఇక ఐగుప్తు నుంచి బయటికి రావడం, సముద్రాన్ని పాయలు చేయడం, అలా చెప్తూ అరణ్య మార్గంలో మీరు చదువుతాను చూడండి ఒకసారి. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప
నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటి పోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఇక ఇక్కడి నుంచి అరణ్య మార్గంలో ఏమేం జరిగిందో అంత చెప్పట్లా, డైరెక్ట్గా క్లైమాక్స్. అరణ్య మార్గాన్ని ముగించుకొని ఇక కనానికి వెళ్ళే ముందు ఏముందో రాస్తుంది. మళ్ళొకసారి ఆ స్ట్రక్చర్ని ఒకసారి చూడండి ఒకసారి. అంటే సృష్టిలో జరిగిన విషయాలన్నీ చెప్పి ఆయన కృప నిరంతరం ఉండదని చెప్పడం చూసాం. ఆయన జ్ఞానం చేత ఆకాశమును కలుగజేసను, భూమి నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప గొప్ప జ్యోతులు పగటి నీళ్ళటకు అని చెప్పిన తర్వాత ఇక డైరెక్ట్గా ఐగుప్తులో 10వ తెగులు గురించి మాట్లాడడం చూసాం. సరే, అక్కడి నుంచి అరణ్యంలోకి వచ్చాక మన్నా ఇచ్చాడు, ఆయన కృప నిరంతరం ఉండడం అని లేదు. లేకపోతే అరణ్యంలో రకరకాల సమస్య మారాను మధురంగా మార్చాడు, ఆయన కృప నిరంతరం ఉండడం అని లేదు. అవన్నీ లేకుండా డైరెక్ట్గా ఇక అరణ్య యాత్రను ముగించే చివరి క్లైమాక్స్, ఐగుప్తు నుంచి బయటికి వచ్చే చివరి క్లైమాక్స్ ఏంటి అంటే ఐగుప్తు తొలిచూలు నాశనం చేయబడ్డాం. తొలిచూలును నశింపజేస్తాను, ఆయన కృప నిరంతరం ఉండును. ఇక అరణ్యయాత్ర ముగించే క్రమంలో, అనగా అరణ్యయాత్ర ముగించాక ఎక్కడికి వెళ్తాం? పాలు తేనెలు ప్రవహించు దేశం, అనగా ద స్పిరిచువల్ డెస్టినీ. వారి యొక్క డెస్టినీ ఏదైతుందో ఆ డెస్టినీకి రీచ్ అవ్వడానికి ముందున్నటువంటిది ఏంటంటే ఆయన గొప్ప రాజులను హతము చేసను, ఆయన కృప నిరంతరం ఉండును. తర్వాత ఆయన సీహోను, అనగా ఆ యొక్క 19వ వచనం, అమోరీల రాజైన సీహోనును ఆయన హతం చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తుంది? బాషాను రాజైన ఓగును హతం చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరం ఉండును. తర్వాత తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాస్థ్యముగా, అనగా పాల్తెన దేశం ఇచ్చాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇంకోటి ఏంటంటే ఈ కీర్తన ప్రతి యూదుడు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి చదివే కీర్తన. అంటే అప్పుడప్పుడు మనకు గుర్తొచ్చినప్పుడు చదువుకునేది కాదు, ప్రతిరోజు రోజుకి 3 సార్లు చదివే కీర్తన ఇది. అయితే ఈరోజు అంశం పాయింట్ ఏంటంటే ఒకే ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఎంతమంది నాతో కనెక్ట్ అయి ఉన్నారో చూద్దాం. ఎంతమంది సంఘంతో సమాజంతో కనెక్ట్ అయి ఉన్నారో చూద్దాం. ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఏం గుర్తొస్తుందో చూద్దాం ఒకసారి. ఓవర్ సైజ్డ్ ఐరన్ బెడ్. ఓవర్ సైజ్డ్ ఐరన్ బెడ్. గుర్తొచ్చింది, ఏదో గుర్తొచ్చింది అనేవాళ్ళు చేయొద్దండి. 1, 2, 3, 4, ఇంకా ఏదో గుర్తొచ్చింది అనేవాళ్ళు చేయొద్దు. 5 వెరీ గుడ్, 6 వెరీ గుడ్. రోజు వాక్యం చదివే వాళ్ళకి తెలిసిపోతుంది నేను ఏం చెప్తున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను. ఇంకా చదవట్లా, వాక్యం చదువుతున్నా రోజు. దావీదు కదా, రోజు చదువుతున్నారు లేదా? చదువుతున్నారు, మరి అందులో వచ్చి ఉండాలి. రోజు మేము చదువుతున్నామని మెసేజ్ పెడతాంగా, చదవకుండా పెట్టంగా. సో పెట్టినప్పుడు అందులో రోజు చదివేటప్పుడు అందులో ఉంది కదా ఈ మాట. ఏమని ఉంటుంది? ఏం చెప్పాను? ఏం స్టేట్మెంట్ చెప్పాను? సెంటెన్స్. ఓవర్ సైజ్డ్ ఐరన్ బెడ్. పెద్ద ఇనప మంచం. గుర్తొచ్చిన వాళ్ళకి ఏం గుర్తొచ్చిందో చెప్పండి ఒకసారి. గుర్తొచ్చిన వాళ్ళకి ఏం గుర్తొచ్చింది? ఓగు యొక్క బెడ్ అది. ఈ ఓగు బెడ్ గురించి ఎందుకు చదువుకోవాలి మనం? అది కూడా ఉట్టి బెడ్ కాదు, ఐరన్ ఓవర్ సైజ్డ్. ఓకే, దాని సైజ్ ఎంతో తెలుసా? చదువుదాం ఒకసారి, అవసరం చదవండి ఒకసారి. దాని గురించి ఎందుకు, ఫస్ట్ అది ఎందుకు ధ్యానించాలి, నీకు నాకు అది ఏం అవసరం, అది తర్వాత దాంట్లో నుంచి మన ఆత్మీయ పాఠాలు ఏంటి, వాక్యాన్ని ధ్యానించే విధానం కొంచెం చూద్దాం. చదవండి ఒకసారి. ఎంత? 3వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీ 3:1.
మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగు అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు మరొకసారి ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా అగేన్స్ట్ అనగా విరోధంగా వచ్చారట. ఈ బాషాను వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి ఈ యొక్క బాషాను రాజైన ఓగు వాళ్ళందరూ కూడా వచ్చారు అని రాస్తుంది. తర్వాత యెహోవా నాతో ఇట్లా నేను అతనికి భయపడకుము అనండి ఒకసారి మాట ఇంకొంచెం గట్టిగా. ఎవరితో మాట్లాడుతున్నారు ఆ మాట? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేకి చెప్పాడట, మోషే మనకు చెప్తున్నాడు, ఇదిగో అతనికి భయపడకము. ఎవరికి భయపడొద్దు? బాషాను రాజైన ఓగుకి భయపడొద్దు అని రాస్తుంది. ఓకే, తర్వాత కంటిన్యూ. అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు మీరేం చేశారో ఇతనికి చేయవలనని చెప్పి అదే ఇతనికి కూడా చేయండి. తర్వాత అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసితిమి. ఇదంతా సంఖ్యాకాండంలో ఉంది, ఇక్కడ దాన్ని రిపీట్ చేస్తూ చెప్తున్నాడు. ఓకే, తర్వాత 11వ వచనంకి వెళ్ళిపోదాం. 10-11 చదవమా. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలేను. 10వ వచనం చదువు ఫస్ట్. మైదాన మందలి పురములన్నిటిని బాషాను మందని ఓగు రాజ్య పురములైన సల్కా ఎద్రెయి అనువాటి కొరకు గిలాదు అంతటిని బాషాను పట్టుకున్నాం. తర్వాత 11వ వచనం. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలేను. ఓకే, మరొకసారి. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రమే మిగిలెను. తర్వాత అతని మంచము ఇనుప మంచము. తర్వాత అది అమ్మోనీయుల రబ్బానులోనున్నది. అది అమ్మోనీయుల రబ్బాలో ఇప్పటికీ ఉన్నది. తర్వాత దాని పొడవెంత? మనుషుని మూరతో 9 మూరలు. తర్వాత దాని వెడల్పు 4 మూరలు. 4 మూరలు. మూరలు అంటే ఎంత అనుకుంటున్నావు మరి? మూర అంటే ఈ మూర కాదు, మన మూర కాదు. ఓకే, బైబిల్లో మూర అంటే అర్థం ఏంటంటే ఒక మూర ఈజ్ ఈక్వల్ టు 1.5 feet అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్. అప్పుడు ఎంత అయింది సైజు? పాస్టర్ గారు ఇప్పుడు ఆ లెక్కలు అడగండి మమ్మల్ని, దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. మీ ముందు ఖాళీ ఉంటే ముందుకు వచ్చి కూర్చోండి ప్లీజ్. సైజ్ ఎంత అయింది చెప్పలేదు ఎవరు? పొడవు ఎంత? 9 మూరలు అంటే ఎంత? 13.5 ఏంటి అడుగులు, ఫీట్. ఓకే, 13.5 feet. వెడల్పు ఎంత? 6 feet. అంటే ఆ సైజుని ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒకసారి. కానీ యాక్చువల్గా ఎగ్జాక్ట్గా సైజు కాదు అది. మనం పడుకునే 6/3 సింగిల్ కాట్ 6/3. కానీ అదంతా 13.5 into 6. మళ్ళీ అది కూడా ఏ మంచం? అది బంగారం కాదు, సిల్వర్ కాదు. ఎందుకు తెలుసా? పోనీ వుడ్ అసలు కాదు. ఎందుకంటే ఆ మనిషిని ఏది ఆపలేదు. ఆ మనిషి పడుకుంటే అవి ఏవి ఆపలేదు. అందుకనే బలమైన ఒక ఉక్కు మంచం చేయించుకున్నాడు. యాక్చువల్గా కొలత కూడా అది కరెక్ట్ కాదు. రెఫాయిలు అనండి ఒకసారి. రెఫాయిలు అంటే ఏమంటే ఆ మాటకి, రెఫాయిలు అనే మాటకి అర్థం ఏంటంటే జైంట్స్ అని అర్థం. రెఫాయిలు అంటే జైంట్స్ అంటే రాక్షస రూపం అన్నమాట. చాలా ఎత్తుగా, బలంగా, పొడుగ్గా, బరువుగా ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు జలప్రళయానికి ముందున్నారు. ఇలాంటి వాళ్ళు జలప్రళయానికి ముందు ఉండే వాళ్ళందరూ నాశనం అయిపోయారు. కానీ ఈ ఒక్కడు తప్పించుకొని వచ్చాడు. ఈ ఒక్కడు ఏ కాలం వాడు? ఈయన వయసు ఎంతో చెప్తాను. ముందు ఈయన గురించి ఎందుకు చదువుకోవాలో ముందు మాట్లాడుకుందాం. అది చదివిన తర్వాత ఈ వ్యక్తి గురించి. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తి పడక మనకు కావాల్సింది. ఆ వ్యక్తి మంచం మనకేం సంబంధం? మనం ఎందుకు చదువుకోవాలి దాన్ని? పాస్టర్ గారు ప్రతిరోజు మేము చదివామని పెడుతున్నాం,
పెట్టమని పదే పదే చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, మేము పెడుతున్నాం. మరి చదివితే మాకేంటి అనేది ఒక ప్రశ్న ఉంటుందిగా. ప్రతిదానికి సంబంధించి ఒక అర్థం, ఒక వివరణ, ఒక విషయం ఉంటుంది. అదేంటంటే బాగా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల్లో పాలు పొందిన, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల్లో రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపడి ఆ యొక్క రక్షణ పొందుకున్నటువంటి వారందరూ కూడా ఐగుప్తు నుంచి వచ్చిన వారితో సమానం. ఐగుప్తు నుంచి రాగానే మన యొక్క ప్రయాణం ముగించబడలేదు, ప్రయాణం ప్రారంభమైంది. రక్షణ అనేది కార్యం చేసేది. అనగా యూ హ్యావ్ టు వర్క్ యువర్ సాల్వేషన్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. యూ హ్యావ్ టు వర్క్ యువర్ సాల్వేషన్. నీ యొక్క రక్షణలో కార్యం చేయమని అర్థం, రక్షణ చేసుకోమని అర్థం, రక్షణలో కొనసాగమని అర్థం. గమనించండి ఒకసారి, ఆ రక్షణ చేసే ఆ పనుల్ని గమనించండి ఒకసారి. ఆ రక్షణలో ఎలా కొనసాగాలి, ఏమేం చేయాలి. నేను ముందు చెప్పాను, దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. ముందుకు రా, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. మళ్ళీ ఆ లాస్ట్ దాకా చెప్తూనే ఉండాలి. అది గ్యాప్లో ఉంచకండి. వెరీ గుడ్. దా ముందుకొచ్చి. ఓకే, రైట్, వెరీ గుడ్. ఎన్నో వెనకాల కూర్చుందాం అనుకున్నాం, ముందుకు వచ్చి పడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఓకే. ఇంకా ముందుకు వచ్చేవాళ్ళంటే కూర్చోండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే అక్కడిక్కడ అడ్జస్ట్ అవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంతకీ ఈ ఓగు బెడ్ గురించి మనకేం అవసరం, ఆయన బెడ్ గురించి మనకెందుకు? ఆయన బెడ్ ఎలా ఉంటే ఏంటి, ఎంత సైజు ఉంటే మనకేంటి, అందులో అది ఏ మెటీరియల్ వాడితే మనకేంటి, ఇది ఎందుకు ధ్యానించాలో ముందు జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి. ప్రతి క్రీస్తు యేసునందు రక్షణ పొందిన వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వారితో సమానం. ఆ బయటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు యొక్క పస్కాను మన పస్కా బలి అనే మాట ఏదైతే రాస్తుందో, క్రీస్తు యేసు మన పస్కా పశువుగా ఆయన వధించబడితే పులియని రొట్టెలతో మనం పండుగ ఆచరిస్తున్నాం. సో మొత్తానికి బయటికి వస్తాం. సముద్రం చేల్చబడుట అనగా బాప్తిజం అని అర్థం. సముద్రం చేల్చబడడం బాప్టిజం అని అర్థం. బాప్తిజం తీసుకున్న తర్వాత మన ప్రయాణము ముగించబడలేదు. ప్రయాణం ఏమైంది? ప్రారంభించబడింది. ప్రయాణం ప్రారంభం మాత్రమే. అనగా రక్షింపబడిన వారంతా ఆత్మీయ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన వారందరూ కూడా అరణ్యయాత్రలో ప్రయాణం చేస్తున్నాం. ఓకే, ఈ బైబిల్లో మీరు చదవాల్సిన బైబిల్ అంతట్లోకి సెంట్రల్ బుక్స్ ఏమిటి అంటే మొదటి 5 పుస్తకాలు. సెంట్రల్ పుస్తకాలు ఏంటి అంటే మొదటి 5 పుస్తకాలు, అనగా ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు. ఆ 5 పుస్తకాలే సెంటర్లో ఉంటాయి. వీటిని ఆధారం చేసుకొని మిగతా గ్రంథాలన్నీ ఉంటాయి. మిగిలిన 61 పుస్తకాలు మొదటి 5 పుస్తకాలనే సూచిస్తాయి. అయితే విషయం ఏంటంటే అన్నిట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూస్తే ఐగుప్తు నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా నేనే అనే వర్షనే చూస్తాం. ఎందుకు అంటే మిమ్మల్ని రక్షించిన వాడని నేను అని చెప్పడం కోసం. ఆ తర్వాత మీరు గమనిస్తే ఆ రక్షింపబడిన వారి యొక్క ప్రయాణ కొనసాగింపు ఏదైతుందో, వారి ఆత్మీయ ప్రయాణంలో ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు ఉంటాయి. అరణ్యయాత్రలో విశ్వాస యాత్ర ఎలాగో, విశ్వాసంలో కొనసాగడం ఎలాగో అరణ్యయాత్ర బోధిస్తుంది. ఇవి ఒక తరానికి మాత్రమే కాదు, ఒక వ్యక్తికి జీవితానికే కాదు. అందుకనే ఒక మాట రాసి ఉంటుంది, భూమి ఆకాశము గతించునుగాక. భూమి ఆకాశము గతించిపోవచ్చేమో, కానీ ఈ గ్రంథంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని ఒక చిన్న పొల్లు కానీ, ఒక చిన్న డాట్ కానీ అవేవి కూడా తొలగిపోవు, నిరర్ధకంగా అవి అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే అందులో ఉన్నటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా హింట్స్ అండ్ క్లూస్ అంటాం. ఏంటది? వాటన్నిటిలో కూడా హింట్స్ అండ్ క్లూస్ ఉంటాయి. మామూలుగా ట్రెజర్ అంటే అంటాం చూసారా? ట్రెజర్ అంటే చెప్పండి. ట్రెజర్ అంటే మంచి పదం చెప్పండి. నిధుల వేట, అంతేనా? కరెక్ట్గా. ఆ నిధులను వేటాడే పని చేసేటప్పుడు క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ని పట్టుకొని వెళ్ళాలి కదా. ఒక క్లూ తర్వాత ఇంకో క్లూ దొరుకుతుంది. అలాగే ఆ హింట్స్ అండ్ క్లూస్ అన్నీ ఈ గ్రంథంలో రాస్తున్నాయి. అయితే అందులో రక్షణ పొంది ఆ ఆత్మీయ ప్రయాణంలో కొనసాగే వారికి సంబంధించిన మెసేజెస్, వారికి సంబంధించిన సెర్మన్, అక్కడ రాయబడ్డ విషయాలన్నీ కూడా
మనందరికీ దృష్టాంతములు అంటాడు తెలుగులో. ఏమంటాం? ఎగ్జాంపుల్స్, ఉదాహరణలుగా అవన్నీ చెప్పబడ్డాయట. అంతేగాని అవేవి అప్పుడెప్పుడో జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్ మాత్రమే కాదు. నీకు నాకు ప్రస్తుతానికి అవసరమైన మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి అభివృద్ధి సంబంధమైనటువంటి ఒక ఉపదేశం మన కొరకు అందులో దాచబడింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ ప్రయాణం అంతట్లో ఇందాక నేను చెప్పినట్టుగా 136 కీర్తనలో ఇక మొదటి 9 వచనాలు 8 వచనాలేమో సృష్టి చూపించి, ఇదిగో సృష్టిలో ఇలా చేసావు, నీ కృప నిరంతరం ఉండును అన్నాం. 9వ వచనం నుంచి ఐగుప్తు నుంచి బయటకు వచ్చే ఆ క్లైమాక్స్, అనగా ఐగుప్తు తొలుచూలు నాశనం అయిన తర్వాత అని చెప్పి అక్కడి నుంచి మాట్లాడి, ఇక మొత్తం అరణ్యంలో ఉన్న అన్ని చెప్పకుండా దేవుని కృప దొరికే ఇంకో స్థలం ఎక్కడంటే, ఆయన ప్రసిద్ధి చెందినటువంటి రాజులను హతము చేశాను. మీరు హతం చేశారని చెప్పట్లేదు. ఓ ఇశ్రాయేలారా మీరు హతం చేశారు అనట్లేదు. ప్రసిద్ధి చెందిన రాజులను ఇదిగో హతము చేశారు. నీవు హతం చేశావు, ఆయన కృప నిరంతరం ఉండును. అందులో అమోరీయుల రాజైన సీహోనును హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. తర్వాత బాషాను రాజైన ఓగును హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండు. ఎందుకని? ఆ బాషాను రాజైన ఓగును దేవుడు హతం చేస్తే ఆయన కృప నిరంతరం ఉండునని నేనెందుకు అనాలి? తర్వాత మన ఆత్మీయ ప్రయాణంలో ఇప్పుడున్న మనకు ప్రతిరోజు ప్రార్థన చేసిన కృప కావాలనుకున్న ప్రతిసారి ఆ కృప కీర్తన చదవాల్సిందే. కృప కావాలన్న ప్రతిసారి ఆ కృపని బోధించే ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పే ఆ కీర్తన దగ్గరికి రావాల్సిందే. ఆ కీర్తనలో ఈ బాషాను రాజైన ఓగు హతం అవ్వడం అంటే అర్థం ఏంటి? ఆ ఓగు చనిపోవడానికి ఓగు యొక్క మంచం, ఆ మంచం ఏం మాట్లాడుతుందో ఆ తెలియజేసే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఆత్మీయ పోరాటం అంటాం. స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలో క్లైమాక్స్ అన్నమాట. ఈ ఒక్కడిని జయించేస్తే, ఈ బాషాను రాజైన ఓగును మాత్రం జయించేస్తే ఇక నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే మన స్పిరిచువల్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. వారు తమ కనాను అనే ఆ యాత్ర, వారి యొక్క అనగా కనాన్లోకి అడుగు పెట్టేస్తారు. ఇక ఆ కనాన్లోకి అడుగు పెట్టడం కోసం ఒక వ్యక్తిని, అనగా ఈ చివరి రాజు అయినటువంటి ఈ బాషాను రాజైన ప్రసిద్ధి చెందినటువంటి ఈ రాజును జయించాలి. సరే, ఈయన గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈయన ఎవరు, ఈయన ఎలాంటోడో మేము ముందు జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, మంచం సైజు చెప్పండి ఒకసారి. ఈయన గురించి చెప్తూ ఏమని రాస్తుంది? ఆయన మంచం సైజు రాస్తుంది, ఆయన మంచం గురించి రాస్తుంది. ఈరోజు మన టాపిక్ ఏంటండి? మర్చిపోయిన పాస్టర్ గారు. ఓవర్ సైజ్డ్ ఐరన్ బెడ్ అనండి ఒకసారి. ఓవర్ సైజ్డ్ ఐరన్ బెడ్. ఈ యొక్క ఓవర్ సైజ్డ్ ఐరన్ బెడ్, దాని సైజ్ ఎంత? 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. మళ్ళొక్కసారి చెప్పండి. 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. ఒకసారి ఆలోచిద్దాం ఒకసారి. యాక్చువల్గా ఎగ్జాక్ట్ కొలత కాదు అది, అందుకని ఏమని రాస్తుంది అక్కడ? మనుషుని మూర చొప్పున అని రాస్తుంది అక్కడ. సో పాయింట్ ఏంటంటే, మామూలుగా మనం పడుకునేది ఎంత? 6/3 సింగిల్ కాట్ అయితే. కానీ పాయింట్ ఏంటంటే, ఆయన పొడవు ఎంత ఉండొచ్చు, ఆయన వెడల్పు ఎంత ఉండొచ్చు, ఆయన బరువు ఎంత ఉండొచ్చు. తర్వాత ఆయన తన బరువును ఆపడం కోసం ఇక ఏ మెటల్ ఆయనకి పని చేయలేదట. ఆయన పడుకుంటే వేరే ఏ మంచం అయినా ఇరిగిపోద్ది, పడి అదేమంటారు నాశనం అయిపోద్ది. అలా కాకుండా గట్టిగా ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఒక ఉక్కు మంచం తయారు చేయించుకున్నాడు. ఆ మంచం ఇప్పటికీ ఉంది, ఆ మంచం మాట్లాడుతూ ఉందట. సరే, ఈ మంచానికి, ఈ మంచం మీద ఉన్న వ్యక్తికి మనకున్న సంబంధాన్ని మనం ఒక్కసారి స్పిరిచువల్గా వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ లిటరల్ కనెక్షన్ ఒకసారి చూద్దాం. గమనించండి ఒకసారి. ఈయన వయస్సు కూడా, ఓకే, బైబిల్లో ఏమని చెప్పాను? మొదటి 5 పుస్తకాలని హింట్స్ అండ్ క్లూస్ అంటాం. ప్రతి ఆత్మీయుని యొక్క ఆత్మీయ ప్రయాణంలో యూదుడైనా, ఇశ్రాయేలుడైనా, అన్యజనుడైనా, నువ్వైనా, నేనైనా ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాబడినటువంటి విషయాన్ని పదే పదే ధ్యానించాల్సిందే. అంతెందుకండి, ఎవ్రీ వీక్ మనం కమ్యూనియన్ దగ్గరికి వెళ్తాం కదా, ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇది మన కొరకు విరోబడిన యేసు శరీరం, అనగా లిటరల్గా పస్కా పండుగని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. అనగా మన రక్షణ ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ఆత్మీయ ప్రయాణ ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ ప్రయాణం యొక్క ముగింపు, డెస్టినేషన్ ఎక్కడో దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకు, మనల్ని మనం రీఅలైన్ చేసుకోవడం కొరకు, మనల్ని మనం రీడెడికేట్ చేసుకోవడం కోసం కమ్యూనియన్ దగ్గరికి వెళ్తాం.
అర్థమవుతుందనే మాట్లాడేది. సో ఎవ్రీ టైం ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన యెహోవాను నేనే అనే అంశాన్ని ధ్యానించకుండా మనం ముందుకెళ్ళలేము. అలాగే ఈ యొక్క స్పిరిచువల్ డెస్టినేషన్కి మనకి అడ్డుగా ఉన్నది ఈ యొక్క బాషాను రాజైన ఓగు. ఈయన గురించి కొన్ని మాటలు, అక్కడ ఉన్నటువంటి హింట్స్ అన్నీ కూడా హింట్స్ అండ్ క్లూస్ అని చెప్పాను కదా. ఓకే, ఆ విషయాలన్నీ కూడా మీకు ఒక చిన్న మాట చెప్తాను చూడండి ఒకసారి. ఒక ఆయన రథం మీద వెళ్తూ ఒక గ్రంథం చదువుతూ ఉన్నాడు. ఒక ఆయన రథం మీద వెళ్తూ ఒక గ్రంథం చదువుతున్నాడు. ఆయన ఒక దేశానికి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్. ఒక దేశానికి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఎంత బిజీగా ఉంటారో మాకు తెలుసు. అలాంటి అయినా అంత బిజీగా ఉన్నప్పటికీ యెరూషలేముకు వచ్చి దేవుని మందిరంలో బలులర్పించి ఆరాధన చేసుకొని తిరిగి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఆ ప్రయాణంలో ఏం చేస్తున్నాడంటే గ్రంథం చదువుతున్నాడు. అది కూడా ఏ గ్రంథం? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. చదువుతూ ఉంటే, ఓకే అర్థమవుతుందని మాట్లాడేది, ఆ చదివే సందర్భంలో పక్కన నుంచి ఇంకొక ఆయన ప్యారలల్గా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రథంతో సమానంగా ప్యారలల్గా ఇంకొకరు పరిగెత్తున్నాడు. ఆ పరిగెత్తున్న ఆయన ఈ లోపలుండి వాక్యం చదువుతున్నటువంటి ఈయన ఒక ప్రశ్న అడిగాడు. ఏంటో తెలుసా ప్రశ్న? నువ్వు చదువుతున్నది నీకేమైనా అర్థమవుతుందా అని అడిగాడు. ఏమన్నా అర్థమవుతుందని మాట్లాడేది? నీవు చదువుతున్నది నీకేమైనా అర్థమవుతుందా అని అడిగాడు. అడిగినప్పుడు మేము చాలా బిజీ అండి, మా పనులు మాకున్నాయి, మందిరానికి వచ్చాం, బళ్ళు అర్పించాం, ఆరాధించాం, చదువుకుంటూనే వెళ్తున్నాం, ఇక అర్థమైందేదో అర్థమైంది అని అనలేదు ఆయన. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మేము చదువుతున్న దాన్ని నాకెవరన్నా వివరిస్తే కదా నాకు అర్థమయ్యేది అంటాడు. దాన్ని వివరించడానికి ఎవరన్నా వివరిస్తే కదా అర్థమయ్యేది. ఈ యెషయా 53వ అధ్యాయంలో ఎవరున్నారో, ఎవరి గురించి మాట్లాడో, నా గురించా, ఇంకొక ఆయన గురించా, ఇంకెవరి గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, ఎవరన్నా వివరిస్తే కదా నాకు అర్థమవుతుంది అన్నాడు ఆయన. అని ఈ పరిగెత్తుతున్నటువంటి వ్యక్తిని తనతో పాటు రథంలోకి ఎక్కించుకున్నాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అర్థమవుతుంది అనుకుంటాను. ఎవరైనా ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి రాణి దగ్గర కోశాధికారి లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్. ఆ పక్కన పరిగెత్తుతున్న ఆయన ఎవరు? ఫిలిప్. పేతురు కాదు, ఫిలిప్ అనే ఆ యొక్క సువార్తికుడు పరిగెత్తుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, మనం చదువుతున్నది మనకు అర్థమైంది అనిపిస్తుంది అంతే. ఏదో ఒకటి ఊహించేసుకుంటాం, అర్థమైంది ఏదో అర్థమవుద్ది. కానీ అసలు విషయం ఏంటంటే దాన్ని అర్థం చెప్పేవాళ్ళు కావాలి మనకి. అంత ఫైనాన్స్ మినిస్టరే వచ్చి నాతో కూర్చొని దీనికి ఎవరన్నా అర్థం చెప్తే బాగుండు చెప్పు అని ఎక్కించుకున్నాడు ఆయన. అలాంటి గ్రంథానికి కామెంటరీ అయినటువంటి యెషయా గ్రంథం చదివితేనే ఎక్కించుకుంటే, మనం ద్వితీయోపదేశకాండాన్ని చదివేటప్పుడు ఇంకా అసలేం అర్థం కాదన్నమాట. కనబడేదంతా మనకి అర్థమైంది అనిపించేదంతా అర్థమైనట్టు కాదు. రైట్, వినండి ఒకసారి. దాన్ని ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళు దాన్ని ఎలా చెప్తారో మీకు జ్ఞాపకం చేస్తాను. అకార్డింగ్ టు జూయిష్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఈ ఒక్కడు 11వ వచనం చదవండి ఒకసారి. మళ్ళీ 3వ అధ్యాయం 11వ వచనం ద్వితీయోపదేశకాండం. ఒక్కసారి ఈ ఓగు గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని మనకు ఓగుకున్న సంబంధాన్ని ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలేను. అంటే అర్థం ఏంటంటే రెఫాయిల్ అందరూ చచ్చిపోయారు. రెఫాయిల్లో రెమెనెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. రెమెనెంట్ అంటే శేషం అనమాట. వీడొక్కడు పోతే ఇక రెఫాయిల్ అనేవాళ్ళు ఈ భూమి మీద ఉండరు. ఇంకోటి, ఈ రెఫాయిల సంతతికి సంబంధించిన వాడే గొల్యాతు. ఈ రెఫాయిల సంతతికి సంబంధించిన వాడే గొల్యాతు. దానికి సంబంధించిన రెఫరెన్స్ కూడా దినవృత్తాంత గ్రంథంలో ఉంది. వెతికి నాకు మెసేజ్ పెట్టండి. మేము చదివామండి, హోంవర్క్ చేసాం పాస్టర్ గారు అని పెట్టండి. ఏమడిగా నేను? గొల్యాతు రెఫాయిల సంతతి వాడు అని ఒక రెఫరెన్స్ ఉంది మీ బైబిల్లోనే. మీరు తల దగ్గర పెట్టుకొని పడుకునే మీ బైబిల్లోనే రాస్తుంది. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. అది దాన్ని రెఫర్ చేసి నాకు మెసేజ్ పెట్టండి, చూద్దాం ఎంతమంది పెడతారు. అయితే పాయింట్ ఏంటంటే, రెఫాయిలు అంటే జైంట్స్ అని అర్థం. రాక్షస దేహం, రాక్షస ఆకారం, ఏమంటాం దీర్ఘదేహి. ఆ ఓగు అనే మాటకు అర్థం కూడా దీర్ఘదేహి అని అర్థం. ఆజానుబాహుడు అనే మాట చాలా చిన్నది. రాక్షస ఆకారం అన్నమాట. చాలా ఎత్తు, పొడవు, బలము, చాలా రాక్షసంగా కనపడేవాడు అన్నమాట. ఈ వ్యక్తి వయస్సు ఎంత అనేది రెండో ప్రశ్న. ఈ వ్యక్తి ఎత్తు, పొడవు చాలా ఎక్కువ, అందరికంటే చాలా డబుల్ అయిన. పాయింట్ ఏంటంటే అంత గొప్ప ఆయన వయస్సు ఎంత అంటే దాదాపుగా మోర్ దాన్ 400 years ఆయన వయస్సు. ఎందుకంటే ఇక్కడ
ఏమని చదవ మనం మరొకసారి చదవమ్మా 11వ వచనం. రెఫాయిల సంతతికి సంబంధించి రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలేను. ఓగు మాత్రమే రెమెనెంట్ మిగిలాడు. అతని మంచము ఇనుప మంచము అది అమ్మోనీయుల రబ్బాలో ఇప్పటికీ ఉన్నది. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. 4 మూరలు. ఓకే, ఇది పర్టికులర్ గా ఒక వచనాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ బాషాన్ రాజు అనేటువంటి ఓగు అక్కడ మిగిలిపోయిన ఒక్కడు మాత్రం మిగిలిన ఉంది కదా. ఈ పదము దేన్ని సూచిస్తుంది అంటే అబ్రహాము దగ్గర ఇది మీరు ఆదికాండం 14వ అధ్యాయం చదివేటప్పుడు కనబడుతుంది. ఆదికాండం 14వ అధ్యాయంలో అక్కడ మరల ఈ రెఫాయిల గురించిన కామెంట్ రాసి ఉంటుంది. అక్కడ ఆదికాండం 14వ అధ్యాయంలో అంటే అప్పటికి ఓకే ఈ లెక్కలన్నీ అర్థమయ్యే వాళ్ళకి అర్థం కాంది గట్టిగా అర్థం కాంది మనదిగా కొంచెం వినండి ఒకసారి. అబ్రహాం పుట్టిన సంవత్సరం 1948 అనండి ఒకసారి. ఏ 1948? ఇదే సంవత్సరం 5785 అనండి ఒకసారి. అలా వెనక్కి వెళ్తే ఎంత? 1948 అబ్రహాం పుట్టిన సంవత్సరం. ఓకే, అబ్రహాము తన 75th ఇయర్ హారాన్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన నేను ఇక్కడ ఉండనని చెప్పి సొదొమకు వెళ్ళిపోయాడు. ఎవరు? లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోతును అక్కడ ఉన్నటువంటి రాజుల మధ్య జరిగిన ఒక పోరాటంలో ఒక యుద్ధంలో ఈ లోతు యొక్క ఆస్తిని అన్ని పట్టుకొని పోయారు. అక్కడ రాసుంటుంది అమ్రాపేల్ అనే ఒక పేరు రాసి రెఫాయిల సంతతి అని రాసుంటుంది అక్కడ. ఈ అమ్రాపేల్ అనేవాడు కూడా రెఫాయిలకు సంబంధించిన వాడే. ఓకే, ఆ అబ్రహాం ఉన్న కాలంలో రెఫాయిలు అందరూ చచ్చిపోయారు. అయితే అబ్రహాం దగ్గరికి ఒక్కడు తప్పించుకొని వచ్చాడట. ఆ ఒక్కడే ఈ యోగు. ఓకే, ఈ మాట ఎందుకు అనే తర్వాత మాట్లాడుకుందాం. ఇది అకార్డింగ్ టు జూయిష్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ ఓగు అనేవాడు ఇక్కడ ఎక్కడో ఇశ్రాయేలీని ఆటంకపరిచి ఇప్పుడు ఇశ్రాయేల్ ఎర్ర సముద్రం చీలిన సంవత్సరం ఎప్పుడు? ఓకే, అబ్రహాం పుట్టిన సంవత్సరం ఎప్పుడు చెప్పాను? గుర్తుపెట్టుకోండి, గుర్తు ఉండాలి అది 19. ఓకే, మనం ఉన్న సంవత్సరం ఎంత? 5785. ఓకే, వెరీ గుడ్. అబ్రహాం పుట్టింది 1948 కదా. తర్వాత ఎర్ర సముద్రం ఎప్పుడు చీలింది? ఏ సంవత్సరం చీలింది అంటే ఏం చెప్పాలి? 2448 అనండి ఒకసారి. 2448వ సంవత్సరం నీసాను మాసం 21వ తేదీన ఎర్ర సముద్రం చీలిపోయింది. ఓకే, లెక్కలన్నీ యాక్యురేట్గా ఉంటాయి. ఎవరెవరికి పుట్టారో యాక్యురేట్గా ఉంటాయి. మనకి 3వ తరం వాళ్ళే తెలుసు, దానికి పైన ఎవరో తెలియదు మనకి. కానీ ఇశ్రాయేల్ యూదులు అలాగా అన్ని వివరాలు ఉంటాయి ఖచ్చితంగా. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? గుర్తుంది కదా ఏం చెప్పాను? ఎర్ర సముద్రం చీలింది ఏ సంవత్సరం? 2448. అంటే 5785 నుంచి వెనక్కి వెళ్తే 2448న ఎర్ర సముద్రం చీలిన సంవత్సరం. నీసాను మాసం 21. నీసాను మాసం 14వ తారీఖున పస్కా పండుగ పులియన్ రొట్టెల పండుగ చేసుకున్న 7 రోజులకి ఎర్ర సముద్రం చీలిందండి. సరే, పాయింట్ ఏంటంటే అబ్రహాము హారాన్ నుంచి బయలుదేరింది ఎప్పుడని చెప్పాను? ఏ సంవత్సరం అని చెప్పాను? కొంచెం లెక్క చేసి చెప్పండి. అబ్రహాం పుట్టింది ఎప్పుడు? 1948 + 75 ఎంత? అర్థం కాదు, మంది కాదు, లెక్కలు చేసేవాళ్ళు చేస్తారులేండి. 2023. వెరీ గుడ్. 2023 తర్వాత ఏదో ఒక సమయంలో ఈ లోతు పట్టబడ్డాడు. అప్పుడు ఓగు వచ్చాడు. అంటే 2023 నుండి 2448 నుంచి మళ్ళీ 40 years లెక్క పెట్టాలిగా. ఎందుకు? ఈ యొక్క ఎర్ర సముద్రం చీల్చబడిన తర్వాత 40 years జర్నీ చేశారుగా, 40 సంవత్సరాలు. అంటే 2448కి ఎంత కలపాలి ఇప్పుడు మనం? 40. 2488. అంటే అర్థం ఏంటంటే దాదాపుగా 400 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవాడు ఓగు. ఈ ఓగు అప్పుడు తప్పించుకున్నాడు. చదవండి ఒకసారి 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫస్ట్
ఆదికాండం 14:3 ఇవన్నీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు గదొర్ల ఏముకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్ల యోమోరుకు అతనితో కూడానున్న రాజులను వచ్చి అస్తరోత్ కర్నాయిములో రెఫాయిలను హామోలో ఈ రెఫాయిలను తిరుగుబాటు ఎవరి మీద చేశారంటే రెఫాయిల మీద ఆ ప్రాంతం వారు సిరి తిరుగుబాటు చేశారు. ఆ దీర్ఘదేహులు ఎవరైతే వీళ్ళని పరిపాలిస్తున్నారో అమ్రాపేలు లేకపోతే ఆ పేరైతే రాసిందో ఆ రెఫాయిల మీద తిరుగుబాటు జరిగితే రెఫాయిలు అందరూ చచ్చిపోయారు. అందులో ఒకడే మిగిలాడు. ఆ మిగిలిన ఒకడు మిగిలి ఎక్కడికి వచ్చాడంటే ఏనా వచ్చినామా? నెక్స్ట్ చదువు. అది కాదు, 8వ వచనం అనుకుంటా. 8, 9, 10వ వచనం, 13వ వచనం. 13 చదువు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయారు. తిరుగుబాటు చేసిన వాళ్ళు సొదొమ గొమొర్రా వాళ్ళ ఆస్తిని, లోతు యొక్క ఆస్తి కూడా పట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి, ఆ రెఫాయిలందరూ నశించిపోయారు కదా, అందులో తప్పించుకున్నవాడు ఒకడు, రెఫ్యూజ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ తప్పించుకున్నవాడు అబ్రహాం దగ్గరికి వచ్చి నీ తమ్ముడైన లోతు అని చెప్పి ఒక సమాచారం ఇచ్చాడు. లోతు పట్టబడ్డాడు, లోతుని ఎత్తుకెళ్ళిపోయారనే ఒక సమాచారాన్ని తీసుకొచ్చిన వాడు ఓగు. ఓకే, ఈ పర్సన్ ఓగు అని చెప్పి ఈ రెండు రెఫర్ చేసి చూపిస్తారు. ద్వితీయోపదేశకాండం 3:11 ఈ యొక్క 14:13 ఆదికాండం 2:1 అని చెప్తారు. అయితే పాయింట్ ఏంటంటే ఈ 400 సంవత్సరాల కంటే పైబడినటువంటి వయస్సు కలిగిన ఓగు అనే రాజు, ఈ రాజు బాషాను రాజు. ఈ రాజు ఆయన హైటు వెయిట్ చాలా ఎక్కువ. అంతేకాదు బాషాను ఈయన 60 పట్టణాలు ఈయన రాజ్యంలో ఉన్నాయి. 60 పట్టణాలు కూడా అత్యంత ఎత్తైనటువంటి కోటలు, ఎత్తైనటువంటి పకడ్బందీగా నిర్మించబడినటువంటి ఆ యొక్క బిల్డింగ్స్ మధ్యలో, ఆ కోటల మధ్యలో వీళ్ళు ఉన్నారు. 60 కోట గోడలు కలిగినటువంటి పట్టణాలు ఉన్నాయి, ప్రాకారం కలిగిన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నిటినీ ఇది దాటితే కానీ ఎరికోకు వెళ్ళలేం, యోర్దానికి కానీ ఎరికోకు కానీ వెళ్ళలేం. ఇది ముందు దాటాలి. ఇది దాటడం చాలా అవసరం. అయితే ఇది చివరి మజిలీ అంటాం, అనగా అరణ్యయాత్రలో లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ అన్నమాట. పాయింట్ ఏంటంటే ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, ఇవన్నీ మనకెందుకు అని ఆలోచిస్తాం. గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఈ చివరిలో వీళ్ళని జయించాల్సిన అవసరం ఉండేది కాదు. యాక్చువల్గా ప్రయాణంలో ఒకవేళ ద్వితీయోపదేశకాండం మొదలుపెట్టి చదివే వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది ఈ విషయం. ఏంటంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చెప్పాడో మోషే మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమంటాడంటే షెయీరు అంటే ఏదోము రాజ్యం. ఈ ఏదోము రాజ్యం ఉంది కదా, ఏదోము రాజ్యాన్ని మీరు ముట్టుకోవద్దు. ఎందుకు? అది మీ సహోదరుడైన ఏశావుకు నేనిచ్చాను కాబట్టి ఏదోము రాజ్యాన్ని, షెయీరును ముట్టుకోవద్దు. తర్వాత లోతు సంతానమైన ఆ మోయాబీలు, అమ్మోనీలనే వాళ్ళ రాజ్యాన్ని మీరు ముట్టుకోవద్దు. మోయాబీ రాజ్యాన్ని నువ్వు ముట్టుకోవద్దు, అమ్మోనీల రాజ్యాన్ని ముట్టుకోవద్దు. నేను వాళ్ళకి లోతు సంతానానికి ఇచ్చి ఉన్నాను. అలాగే ఈ బాషాన్ రాజ్యాన్ని కూడా అలాగే అనొచ్చు. కారణం ఏంటంటే ఈ బాషాన్ రాజైన ఓగట అబ్రహాంకి హెల్ప్ చేశాడు. అబ్రహాంకి హెల్ప్ చేయడమే కాదు, అక్కడ ఇంకో మాట కూడా రాసి ఉంటుంది. మీరు 13వ వచనం చదివితే అబ్రహాంతో నిబంధన చేసుకున్న వారిలో వాడు అనే మాట కూడా చూస్తాం. అంటే అబ్రహాంతో ఒక నిబంధన కూడా ఉంది. ఎవరికి? ఓగుకి. బాగా వినండి ఒకసారి. ఇంకో మాట చెప్తాను. మీరు ఎక్కడన్నా మోషే భయపడ్డట్టు విన్నారా? మోషే భయపడ్డాడు అని ఎక్కడన్నా చదివారా? మోషే ఫరోకి భయపడ్డాడు అని చదివారు ఎప్పుడన్నా? మీ అవగాహనలో మోషే ఫరోకి భయపడ్డాడు, నథింగ్ ఆయనకి ఫరో అంటే. కానీ ఈ వచనంలో ఏం రాస్తుందో తెలుసా? 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచనం చదువు మరొకసారి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి రాగా యెహోవా నాతో ఇట్లా నేను అతనికి భయపడకుము. అతనికి భయపడకు. అనండి ఒకసారి. ఈ అంత భయం ఏముంది అనేది?
అంటే ఫరో కంటే గొప్పవాడా ఈ ఓగు? బాగా వినాలి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఎందుకు అతనికి భయపడాలి, ఎందుకు భయపడ్డా అంటే అతనికి భయపడకు మోసే అని దేవుడు చెప్పిన వన్ అండ్ ఓన్లీ టైం ఇక్కడ మాత్రమే. ఇంకా ఎవరి గురించి మోసే నువ్వు భయపడక అనలేదు. ఒక రాజు గురించి కానీ పరిస్థితుల గురించి కానీ దేని గురించి భయపడాల్సిన అవసరం మోసేకి రాలేదు. కానీ ఈ ఒక్కడి గురించి ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే, ఈ వ్యక్తికి మెరిట్ ఉంది. ఈ వ్యక్తికి ఒక ఫేవర్ ఏంటంటే, అబ్రహాంతో ఉన్నటువంటి సంబంధం ఆయనకి మెరిట్ ఉంది. ఒకవేళ అదేమన్నా రివర్స్ అవుద్దేమో అంటే అప్పుడు దేవుడు చెప్పాడట, అతనికి నీవు భయపడకము, ఆ రాజ్యాన్ని మీకు ఇచ్చి ఉన్నానంటాడు. బాషానును మీకు ఇచ్చాను అని రాస్తుంది. బాగా వినండి ఒకసారి. ఓగు అనే మాటకి అర్థం ఏం చెప్పాను? దీర్ఘదేహి అని అర్థం. ఓకే, చాలా పెద్ద దేహం గలవాడు అని అర్థం ఓగు అనే మాటకి. తర్వాత ఈ బాషాను, తర్వాత ఆయన రాజ్యం పేరు, ఇంకో పేరు ఉంది. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఆర్యో సంథింగ్ ఉంటుంది. ఆ పేరు ఏం పేరంటే సింహపు గుహలు కలిగిన స్థలం అని అర్థం. సింహపు గుహలు కలిగినటువంటి స్థలం అని అర్థం. సరే, పాయింట్ ఏంటంటే, ఈ యొక్క రాజు యొక్క పరిస్థితి, ఈ రాజును కూడా జయించకుండా మోయాబీల్ని వదిలేసినట్టుగా, షెయిర్ను వదిలేసినట్టుగా, లేకపోతే అమ్మోనీలను వదిలేసినట్టుగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళని ఎందుకు జయించాల్సి వచ్చింది అంటే, ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది అంటే, బాగా గమనించండి ఒకసారి. ఆ బాషాను రాజైన ఓగు వాళ్ళందరూ కూడా యెహోవాకు విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా, ఎదురుగా, ఎగెనిస్ట్గా పోరాడి యుద్ధం చేయడానికి ఎదురొచ్చారట. అందుకని వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. గమనించండి ఒకసారి. అంటే ఎదురాడకుండా ఉండే అవకాశం తనకుంది. ఎవరికి? ఓగుకి. ఎందుకంటే ఇశ్రాయేలీలో ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పటికి ఐగుప్తు అనే ఒక గొప్ప మహారాజ్యం ఎలాగ కుప్పగూలిందో, ఆ రాజ్యంలో దేవుడు ఎలా ఆశ్చర్య కార్యాలు జరిగించారో ప్రపంచవ్యాప్తంగా వార్త అందింది. అది విన్న అన్ని రాజ్యాల గుండెలు నీరు గారిపోయాయి. దేవుణ్ణి చూసి, ఆ దేవుడు చేసే కార్యాలు చూసి భయపడడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే ఇక చూడండి ఒకసారి. అరణ్యాల్లో వారు ప్రయాణం చేస్తుంటే ఈ సీహోను రాజుకి ఏం చేశారో అది విన్నప్పుడైనా నీరు గారిపోవాలి, భయపడాలి. కానీ అలా భయపడకుండా, నేను చాలా పెద్దవాడను, నేను చాలా దీర్ఘదేహం కలిగిన వాడను, అంతేకాదు నాకు ఒక మంచం ఉంది. ఆ మంచము కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంది. బాగా గమనించండి ఒకసారి. ఈ మంచం దేని గురించి మాట్లాడుతుంది? అంతేకాదు ఆ క్యారెక్టర్ని తెలియజేయడం కోసం అతని మంచాన్ని మన ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే, ఎవరో ఎక్కడి నుంచో మనతో పోరాడే గొప్ప గొప్ప విషయాలు కాదండి. ఆత్మీయ పోరాటం, ఆత్మీయ ప్రయాణం, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు చేసే మనందరి జీవితాల్లో ప్రతిరోజు మనం ఎదుర్కొనే సమస్య ఈ బాషాను రాజైన ఓగే. ఈ ఓగు ఎలాగా మన ఎదురు వస్తాడో, ఎలాగా స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఈ వార్ఫేర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి ఒకసారి. చాలాసార్లు పోరాటం అనగానే, నీ శత్రువు ఎవరు అని అడగగానే మీ మైండ్లో ఎవరో ఒకరు వచ్చేస్తారు. ఈ భూమి మీద ఒక గీత గీసి ఇటుపక్క హీరోల్ని, ఇటుపక్క విలన్ని వేసేయడం చాలా సింపుల్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అర్థమవుతుంది నేను మాట్లాడితే. వాక్యాన్ని బట్టే ఒక గీత గీస్తా, వాక్యాన్ని బట్టే ఒక గీత గీసి కృపను నమ్మే వాళ్ళు ఈ పక్కన హీరోలు, ధర్మశాస్త్రం విలన్ ఇటుపక్క వేసేస్తా. సింపుల్. ఒక డాక్టర్ని పట్టుకుందాం, ఒక గీత గీస్తారు, ఇటు అటు వేసేస్తాం. అర్థమవుతుంది మాట్లాడేది. తర్వాత భాషలు మాట్లాడేవారు, అద్భుతాలు, స్వస్థతలు నమ్మేవారు హీరోలు, ఆ ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడిన వాళ్ళంతా విలన్, ఇంకో పక్కన వేసేస్తాం. అలాగా ఒక వాక్యాన్ని బేస్ చేసుకొని ఇటు అటు సపరేట్ చేసేయడం, వేరు చేసేయడం, ఇవన్నీ సింపుల్గా జరిగిపోతాయి. కానీ అసలు విషయం దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు గీతకు అటున్నావా ఇటున్నావా అని అడిగేటప్పుడు ఈ భూమి మీద ఉన్న ఒక డాక్టర్ని బేస్ చేసుకున్న గీతలు కావండి. ఏలయనగా మనం పోరాడునది, గట్టిగా, మనం పోరాడునది, వీఆర్ నాట్ ఫైటింగ్ అగెన్స్ట్ ఎనీ బాడీ, లేకపోతే ఫ్లెష్ అండ్ బ్లడ్తో మనం మనుషులతో, శరీరులతో పోరాడట్లేదు. మన శత్రువులు శరీరులు కాదు. మన శత్రువు ఎవరు? బాగా గమనించండి ఒకసారి. ఈ ఓగుని మనం గుర్తించాలి. ఈ ఓగు ఒక ఇనప మంచాన్ని, పెద్ద మంచాన్ని తయారు చేసుకొని పెట్టుకొని ఉంటాడు. తయారు చేసుకొని ఆ మంచం గురించి ఎందుకు రాస్తుంది? కత్తి గురించి రాయొచ్చు కదా, కిరీటం గురించి రాయొచ్చు కదా, సింహాసనం గురించి రాయొచ్చు కదా, లేకపోతే రథాల గురించి రాయొచ్చు కదా. అవేవి కాదు, మంచం గురించి ఎందుకు రాస్తుంది?
గమనించండి ఒకసారి, ఇది మన ఆత్మీయ పోరాటం. బాగా గమనించండి ఒకసారి, ఇక్కడ నా జీవితంలో, మన జీవితంలో ఎవరు విలన్, ఎవరు హీరో? మన జీవితంలో ఎవరు విలన్, ఎవరు హీరో అంటే నీ అంతరంగంలో, నా అంతరంగంలో, మన అంతరంగంలో ఉండి ప్రతిరోజు మాట్లాడుతున్న అతిక్రమం అనేది ఒకటి మాట్లాడుతూ ఉంది. చదుదాం ఒకసారి, ఈ విలన్ ఒకసారి పరిచయం చేస్తాను చూడండి ఒకసారి. 36వ కీర్తన మొదటి నుంచి చదుదాం. 36వ కీర్తన చూద్దాం ఒకసారి. 36 5 వచనాలు చదవాలి. భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అతిక్రమము అంటే ఆజ్ఞని అతిక్రమించే ఉపదేశం అన్నమాట. దేవుని ఆజ్ఞని అతిక్రమించు అని చెప్పే ఉపదేశం ఎక్కడి నుంచి మాట్లాడుతుందట? ఎక్కడి నుంచి స్వరం వచ్చేది? లోపల నుంచి వస్తుంది. అది విలన్ వాయిస్. బాగా గమనించండి ఒకసారి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఇది ఎవ్రీడే జరిగే విషయం. ఇది భక్తిహీనుని హృదయంలో నుండి అతిక్రమం ఎలా మాట్లాడుతుందట? కొంచెం అనాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగానండి. దేవోక్తి అనే మాటకి ఒక సేవకుడు, దైవజనుడు, అభిషిక్తుడు మైకు పట్టుకొని ప్రసంగం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా ఇది కూడా ప్రసంగం చేస్తుందట. ఎవరు ప్రసంగం చేసేది? ఓకే, నా మాట వినండి ఒకసారి. ఒక పదం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎడ్జర్ హరా అనండి ఒకసారి. ఎడ్జర్ హరా అనండి గట్టిగా. ఎడ్జర్ హరా అనే మాటకి ఈవిల్ ఇంపల్స్ అంటాం. అనండి ఒకసారి. ఈవిల్ ఇంపల్స్ ఆర్ ఈవిల్ ఇంక్లినేషన్ అని అర్థం. కీడు చేయడానికి సంబంధించిన ఒక ఫోర్స్, ఒక ఇంక్లినేషన్, ఒక ఇంపల్సివ్ ఫోర్స్ మన లోపల పనిచేస్తుంటుంది. ఆ ఈవిల్ ఇంపల్సివ్ ఫోర్స్ మైకు పట్టుకొని దేవోక్తులు మాట్లాడినట్టుగా ప్రసంగం చేస్తట. ఏమని? ఆజ్ఞని అతిక్రమించవచ్చు కదా, ఆజ్ఞ అతిక్రమిస్తే తప్పులేదు, ఆజ్ఞ అతిక్రమించడం కరెక్టే, నీ థియరీ కరెక్టే, నీ వాదన కరెక్టే, నువ్వు అనుకున్నది కరెక్టే. ఇది ఏం చేస్తట? దేవోక్తుల్ని మాట్లాడినట్టుగా ప్రసంగం చేస్తూ నువ్వు అనుకున్నది, నువ్వు చెప్పేది, నువ్వు చేస్తామనుకున్నది కరెక్టే అని ఆజ్ఞాతిక్రమాన్ని రోజు మాట్లాడుతుందట. అతిక్రమము దేవోక్తి వలె భక్తిహీనుని హృదయంలో నుంచి మాట్లాడుతుంది. తర్వాత చదవండి ఒకసారి, కంటిన్యూ. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు, వాని దోషము బయలుపడి అసహ్యముగా. మరొకసారి, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు, దేవుని భయము బొత్తిగా లేదు. తర్వాత దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు, వాడు చేసింది వాడికి అసహ్యంగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట, అది ఏది ఆ అతిక్రమం అనేది ఉందో వాని దృష్టి ఎదుట వాన్ని ముఖస్తుతి చేస్తుందట. అంటే యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ గ్రేట్, యూ కెన్ డూ ఇట్, వై డోంట్ యూ డూ ఇట్, నువ్వు చేయొచ్చు, నువ్వు చేయగలవు అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది, ముఖస్తుతి చేస్తుంది. ఎవరు? ఈ ఎడ్జర్ హరా అంటే ఈవిల్ ఇంపల్స్ అంట. ఒక ఈవిల్ ఇంపల్సివ్ ఫోర్స్ మన లోపల పనిచేస్తూ ఉంది, ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది. అది విలన్. దీనికి అతిథులు ఎవరు లేరు. దావీదు అతిథుడు కాదు, మోషే అతిథుడు కాదు, మనం ఎవరం అతిథులం కాదు. ఇది హృదయంలో నుంచి మాట్లాడుతూ ఉంది ప్రతిరోజు. ఏదో ఒక రకంగా కోపాన్ని, అసహనాన్ని, నిరసనని, లేకపోతే ద్వేషాన్ని, కలహాన్ని, ఏదో ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల జీవితాల్లో శరీర క్రియల్ని ప్రేరేపించే విధంగా ఇది మాట్లాడుతూనే ఉంటుంది లోపల నుంచి. మాట్లాడే పద్ధతి, అది పనిచేసే విధానం గమనించండి ఒకసారి. అది మాట్లాడుతూ ఏం చేస్తుందంటే, నువ్వు అతిక్రమం చేసేదాకా ఒక రకంగా మాట్లాడి నిన్ను ముఖస్తుతి చేస్తాడు. యూ కెన్ డూ ఇట్, వై డోంట్ యూ, నువ్వు చేయొచ్చు, ఏం కాదంటది. పండు తినేదాకా ఆ పండు తినొచ్చు కదా, తిను, మంచిదే, అది తినదే, నీకేం కాదు, నువ్వేం చచ్చిపోవు, చావరు మాట్లాడతా. ఓకే, ఎప్పుడు అది స్టాండ్ మార్చుకుంటుంది. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత తన స్టాండ్ మార్చుకుంటుంది. అప్పటిదాకానేమో యూ కెన్ డూ ఇట్, వై డోంట్ యూ అని చెప్పి మాట్లాడేది, ఒక దగ్గరికి వచ్చిన తర్వాత తన స్టాండ్ మార్చుకొని కొత్తగా మాట్లాడటం మొదలు పెడుతుంది. ఎప్పుడు అంటే, నేను చేసింది తప్పు కదా అని నాకు అనిపిస్తుంది కదా, నేను పాపం చేశాను కదా అని నాకు అనిపించినప్పుడు అప్పుడు ఇది ఇంకో స్టాండ్ తీసుకుంటుంది, కొత్తగా మాట్లాడటం మొదలు పెడుతుంది. అప్పటి నుంచి ఏమంటే తెలుసా, నిన్ను గిల్ట్ అండ్ కండెమ్నేషన్లోకి నెట్టేస్తుంది. పండు తిననంతసేపేమో తినొచ్చు కదా, తిను, మంచిది, రమ్యమైనది, చూపనకు రమ్యమైంది, బాగానే కనపడుతుంది కదా, ఓకే, ఆహారంలోకి యోగ్యమైందే కదా, తింటే నీకు జ్ఞానం వస్తుంది కదా, అది ఇది అని చెప్పి మాట్లాడింది. తినేదాకా ఎంకరేజ్ చేసింది, ముఖస్తుతి చేసింది. మీరు దేవతల్లాగా మారిపోతారంటది. నువ్వు తింటే నీకు చాలా మంచిదని చెప్తా.
తిన్న తర్వాత అది మాట్లాడే పద్ధతి మారిపోద్ది. తిన్న తర్వాత ఏం మాట్లాడిందో మనకేం వినపడదు, ఎందుకంటే తినక ముందు వరకు వాయిస్ బయట ఉంది. తిన్న తర్వాత లోపల నుంచి వస్తుంది వాయిస్, ఎందుకంటే అది లోపలికి ఎంటర్ అయింది కదా. లోపల నుంచి ఏం వాయిస్ వస్తుందంటే, నువ్వు దిగంబరులు, యు ఆర్ నేకిడ్. ఈ నేకిడ్నెస్ అంతకు తినక ముందు కూడా ఉందండి. తినక ముందు నేకిడే, తిన్న తర్వాత కూడా నేకిడే. తిన్న తర్వాత తిన్నటువంటి నేకిడ్నెస్ ఏదైతుందో ఏమని రాస్తుందంటే, ఇంత దిగంబరత్వంతో దేవుని ఎదుటికి ఎలా వెళ్తావు? సిగ్గు అనిపించట్లేదా నీకు? దేవునికి దగ్గర అవ్వకు, నీ పాపము నిన్ను వేరు చేస్తా. నువ్వు చేసింది నీకు తప్పు అనిపించేదాకానేమో చేయమని ఎంకరేజ్ చేసినటువంటి ఇంపల్స్, ఇక్కడికి వచ్చేసరికి నీవు చేసింది నీకు తప్పు అని తెలిసిన తర్వాత నువ్వు చేసింది తప్పే కాబట్టి ఎలా వెళ్తావు? వెళ్ళొద్దు. ఓకే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, దేవుని సన్నిధికి వెళ్ళొద్దు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది అక్కడ? చదవండి ఒకసారి 3వ వచనం. వాని నోటి మాటలు ముఖస్తుతి. 2వ వచనం చదవ. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము వానికి భయపడే వరకు, అసహ్యంగా కనబడే వరకు, అది అసహ్యంగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేస్తా ఉంది. తర్వాత వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదము. బుద్ధి కలిగి ప్రవర్తించడం మానేశారు. మేలు చేయను వాడు. యాక్చువల్గా అదంతా ప్రోగ్రెసివ్ గా కిందికి దిగిపోవడం రాసి ఉంటుంది. అంటే ఒక ఆర్డర్లో కిందికి దిగిపోవడం, ఒక ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ కిందికి దిగిపోవడం చూస్తాం. మాటలు మారిపోయాయి, బుద్ధి మారిపోయింది. లాస్ట్కి ఆ తర్వాత చదువు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మేలు చేయడం అనేది మానేశాడు. తర్వాత వచ్చిన 5వ వచనం. వాడు మంచము మీదనే పాప యోచనలు చేస్తాడు. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యం కాదు. ఇక అసహ్యం కానటువంటి ఇంకో లెవెల్ వస్తుంది. అప్పుడు రాసుంటది ఇంకో మాట. ఆ తర్వాత వచనం రాస్తుంది. ఏం రాసం చూడండి ఒకసారి. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది అని రాస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? కృప ఆకాశం అంటడం అంటే కింది నుంచి పైగా, పైనుంచి కిందిగా. కృప ఆకాశం అంటుట అంటే పైనుంచి కిందిగా, కింది నుంచి పైగా. కింది నుంచి పైకి వెళ్ళిందా, లేకపోతే పైనుంచి రాకుండా పైన ఆగిపోయిందా? కృప పైనుంచి కిందికి వస్తుందా, కింది నుంచి పైకి పోద్దా? పైనుంచి కిందికి వస్తుంది కదా. కృప పైనుంచి కిందికి రావాలి. ఎప్పుడైతే మనిషిలో ఈ పాపం ఎక్కువైందో కృప అక్కడే ఆగిపోయింది. ఓకే, ఇంకో చోట ఏం రాస్తుంది తెలుసా? దీనికి సపోర్ట్ చేసే దగ్గర, భూమి మీద సత్యం మొలుచును. భూమి మీద సత్యం మొలిస్తే పైనుంచి కృప, కింది నుంచి సత్యం రెండు కలుసుకుంటాయి. ఇక్కడ ఈ మనిషిలో సత్యం లేదు అంటే, సింపుల్గా మీకు భాషలో చెప్తాను నేను ఒకసారి. ఈ కృపను ఎలా చూడాలంటే జస్ట్ లైక్ ఫైర్ లాగా చూడాలి. ఫైర్ ఏమవుతుంది? కిందికి పోద్దా, పైకి పోద్దా? ఇప్పుడు అగ్గిపుల్ల గీసి కిందికి పట్టుకోండి, నిప్పు పైకి పోద్దా, కిందిగా? పైకి. పైకి పట్టుకోండి, పైకి పోద్దా, కిందికి పోద్దా? ఓకే, ఎంతసేపు ఉంటుంది దాని మీద నిప్పు? దాన్ని కాల్చే ఆ ఫ్యూల్ అయిపోయేదాకా ఉంటుంది. పైన ఉన్నటువంటి అగ్ని కిందికి తీసుకురావాలంటే కింద దాన్ని ఆకర్షించే ఏదో విషయం ఉండాలి. ఇక్కడ బలిపీఠము ఇవన్నీ కట్టి, అంటే ఆ భక్తితో ఎవరైతే పశ్చాత్తాపడుతూ, ఇదిగో నేను విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నాను దేవా, నన్ను అంగీకరించి నన్ను క్షమించు అని తన పాపాన్ని పశ్చాత్తాపడుతూ బలిపీఠం కట్టి దేవా నీతో కలుసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్నప్పుడు పైనుంచి అగ్ని కిందికి దిగి వస్తుంది. అంటే పైకి వెళ్ళిపోయే అగ్ని కాస్త కిందికి తీసుకొచ్చింది ఎవరంటే కింద మొలిచిన సత్యం. సత్యం భూమిలో నుంచి మొలిస్తే ఆకాశం నుండి కృప కిందికి వస్తుంది. కృపా సత్యములు ఒక చోట కలుసుకుంటాయి. అందుకే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా కొరకు యేసు మరణించాడు అని ఆ యేసు ప్రభును హత్తుకోగానే కృప మనల్ని కృప మనలో మలిచిన క్రీస్తు యేసు సత్యం రెండు ఒకదాన్నొకటి కలుసుకుంటున్నాయి. కృప సత్యములు రెండు ఒకదానికొకటి కలుసుకుంటున్నాయి. తర్వాత నీతి సమాధానములు చెప్పండి ముద్దు పెట్టుకున్నాయట. నీతి సమాధానాలు ఒకదాన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాయట. అంటే క్రీస్తు యేసును మనం హత్తుకోగానే, క్రీస్తు యేసు అనే బలియాగానే హత్తుకొని మన పశ్చాత్తాపాన్ని మారు మనసును తెలియజేయగానే పైనుండి కృప మన మీదకి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఆయన కృప నిరంతరం ఉండును అనే దానికి ఈ భాషాను రాజైన ఓగ్ అనేవాడు చనిపోతే ఆయన కృప నిరంతరం ఉండని అనుభవిస్తాం.
ఓకే, ఇక చూడండి ఒకసారి ఈయన మంచం గురించి నేను ఫైనల్గా ఒక 5 పాయింట్ చెప్పేసి ముగిస్తాను. మంచం మరొకసారి, బాషాన్ రాజు అయినటువంటి ఓగు అనేవాడు ఒక పర్సన్ మాత్రమే కాదు, ఒక పర్సనాలిటీ, ఒక హిస్టారికల్ పర్సన్ మాత్రమే కాదు, మన స్పిరిచువల్ జైంట్. నువ్వు నేను ఎదుర్కొనే అత్యంత పెద్దదిగా గొప్పదిగా కనపడి ఇదిగో మన డెస్టినేషన్కి మనం రీచ్ అవ్వకుండా అడ్డగించే ఓ పెద్ద సమస్య. ఆ సమస్య ఏదో బయట లేదు, ఎక్కడో లేదు, ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి చెడుతనం, మనలో ఉన్న దుష్టత్వమే. దాన్ని అధిగమించడం కోసం మనము ఆ యొక్క పశ్చాత్తాపడి మారుమనసు పొందడం దగ్గరికి వచ్చి దాన్ని అధిగమించగలిగినప్పుడే, దాన్ని ఎలా అధిగమించాలో కూడా ఈ మంచంను కూర్చున్నటువంటి స్టోరీ మనతో మాట్లాడుతూ ఉంది. మంచము 5 విషయాలు బోధిస్తూ ఉంది. ఆ ఓగు యొక్క మంచం 5 విషయాలు మాట్లాడుతూ ఉంది. ఏంటంటే, దానికంటే ముందు గమనించండి ఒకసారి. ఓగు అనేవాడు ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో విన్నాడు. ఇశ్రాయేలు దేవుని గురించిన వాక్యం తెలుసు ఆయనకి, తెలిసి కూడా లోబడ్డానికి, చిత్తానికి లోబడ్డం. ఇందాక నేను అన్నం చూసారా, ఒకడు చెప్పేవాడు పక్కన పరిగెత్తుతూ ఉంటే నాకెందుకులే, నేను బిజీ అని చెప్పేసి మన ప్రయాణం మనం చేస్తుంటాం. అది కాదు, కానీ దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడో, దేవుని చిత్తం ఏంటో దానికి లోబడాలి. ఈ రాజైన ఓగు, లేకపోతే ఈ యొక్క బాషాన్ రాజైన ఓగు దారిచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేదే. కానీ బాషాన్ రాజైన ఓగు ఆ యొక్క దేవునికి విరోధంగా ఉన్నాడు. ఆ విరోధంగా ఉండడానికి సంబంధించిన ఓవర్ సైజ్డ్ అనే పదం ఏదైతే ఉందో, తన యొక్క ప్రైడ్, తన యొక్క ఆర్గెన్స్, తన యొక్క ఆ యొక్క తిరుగుబాటుతనానికి, రెబాలియన్, దేవుని మీద, దేవుని యొక్క సంగతుల మీద, దేవుని చిత్తం మీద చేసే తిరుగుబాటు సంబంధమైనటువంటి గర్వము, అహంకారము, ఆ యొక్క ఈర్ష్య, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తన యొక్క ఓవర్ సైజ్డ్ అనే మాట తెలియజేస్తాం. దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళే ఒక విషయం మన లోపల ఉంటే అది రాజైన ఓగులాగా బలంగా పెద్దగా ఉండి, నేను జయించగలను, నేను ఇలాగే ఎదురాడుతాను, నేను ఇలాగే ఎదురిస్తూనే ఉంటాను అనే ఆ ఓగును మనం జయించాలి. ఈ ఓగు మన లోపలనే ఉన్నాడు. మన లోపల ఉన్నటువంటి ఓగు, ఈయన గురించి ఏం రాయబడింది అంటే, ఈయన కత్తి గురించో, ఈయన యొక్క రథం గురించో రాయలేదు, ఈయన సింహాసనం గురించి రాయలేదు, ఈయన మంచం గురించి రాస్తుంది. ఆయన మంచం ఎలాంటి మంచం, ఆ మంచం దేని గురించి తెలియజేస్తుంది. ఒకటి, ఆ మంచం ఇందాక మనం చదువుకున్నాం, స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్ అంట మంచం. మనందరి మంచాలు కూడా స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్స్. ఆత్మీయ పోరాటాలు జరిగేది ఎక్కడ? మంచం మీద. కొద్దిగా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటా. మంచం మీద ఏం చేస్తాం? మంచం ఎందుకు ఉంటుంది? నిద్రపోవడానికే కదా. నిద్రే కదా ఫస్ట్ మాట్లాడేది. నిద్రని యూదుల లెక్క ప్రకారం నిద్రని ఏమని చెప్తామంటే 1/60th డెత్ ఈజ్ ఈక్వల్ టు స్లీప్. 1/60th అంటే 60వ భాగం, 1లో 60వ భాగమైనటువంటి, అంటే ఒకరు చనిపోతే అందులో 60వ భాగంతో నిద్రపోవడం సమానం. అంటే నిద్రపోయిన వాడు ఒక రకంగా చచ్చిపోయినట్టు లెక్క. అందుకే ఉదయకాల ప్రార్థనలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు మనలో, వాళ్ళకి తెలుసా విషయం. వాళ్ళు చదువుతారు, అందులో ఏమని చదువుతారు తెలుసా? అందులో చదివేటప్పుడు ప్రార్థనలు ఏమని రాసి ఉంటుందంటే, పరలోకమందున మా తండ్రి, ఇలాంటి ప్రార్థనలు అనమాట. ఆ ప్రార్థనలు ఏమని రాసి ఉంటుందంటే, మా దేవ, మమ్మలను, మా సోల్స్ని మరలా మాకు రెస్టోర్ చేసి ఇంకొక దినములోనికి రిజరెక్ట్ చేసినందుకు వందనాలని ఉంటుంది. అంటే ఒక మనిషి నిద్రలేవడం పునరుత్థానానికి సాదృశ్యం. ఒక మనిషి నిద్రలేవడం అంటే పునరుత్థానానికి గుర్తు. అయితే పునరుత్థానానికి ముందు మరణంలో ఉన్నాం. అయితే ఈ మరణకరమైనటువంటి ఆ నిద్రని, మరణకరమైనటువంటి విషయాన్ని తను చేయడం కోసం ఒక బలమైన ఇనుప మంచాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. నిద్రాణమైనటువంటి స్థితిలోనే నేను ఉంటాను అని చెప్పే ఒక మొండి వైఖరి. నేను నిద్రిస్తూనే ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ రిజరెక్షన్. ఆ యొక్క పునరుత్థానపు స్వరాన్ని, లెమ్ము తేజరిల్లుము అనే స్వరాన్ని నేను వినను, నాకు ఇష్టం లేదు. నేను ఇలాగే పడుకొనే ఉంటాను, నేను నిద్రిస్తూనే ఉంటాను. స్పిరిచువల్ అవేకనింగ్, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్కి దూరంగా బ్రతికేస్తాం. అందుకే క్రొత్త నిబంధనలో ఒక వాక్యం మనకు రాసి ఉంది, మీకు పగటి సంబంధుల వలె బ్రతకండి. మీరు ఎలా ఉండండి? పగటి సంబంధులు అంటే రాత్రి సంబంధుల్లాగా నిద్రపోతూ బ్రతకకండి, లేవండి. అంటే ఇందాక మనం చదివాను చూసారా, 36వ కీర్తన ఏదైతే ఉందో ఆ స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. అందులో ఒక మాట రాసింది కదా, వాడు మంచం మీదనే పాప
యోచన చేస్తాడు. బాగా వినండి ఒకసారి. మొదటి విషయం మంచం మాట్లాడే మొదటి విషయం, మంచం మనకు నేర్పించే పాఠం నంబర్ 1, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఏంటిదంటే, ప్రతి వ్యక్తి పడక మీదే. ఓకే, ఒక దైవజనుడు, ఒక రబ్బీ ఏమంటాడంటే, ఇఫ్ యు ఆర్ నాట్ కంట్రోల్, ఇఫ్ యు ఆర్ నాట్, ఒకసారి అది పెట్టవా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే మంచం మీద, ఓకే, తనని తాను మంచం మీద కంట్రోల్ చేసుకోలేని వాడు ప్రపంచంలో, లోకంలో తనని తాను కంట్రోల్ చేసుకోలేడు. ఓకే, కోఫెత్ స్కైమ్ అనే ఒక రబ్బీ, ఆయన గొప్ప దైవజనుడు ఆయన. సరే, పాయింట్ ఏంటంటే, ఆ కంట్రోల్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి మరి? దాని అర్థం ఏంటో వినండి ఒకసారి. ఇదే పడక మీద, ఇదే పడక గురించి దైవజనుడు ఏమంటాడంటే, అనగా దావీదు ఏమంటాడంటే, నేను నా పరుపు నీళ్లతో కొట్టుకొని పోతుంది అంటాడు. ఏ నీళ్ళు? మళ్ళొకసారి అన్నమాట, గట్టిగా అన్నమాట. నా కన్నీళ్ళు, ఎవరిదో నీళ్లు కాదు, ఏదో వరద నీళ్ళు కాదండి, నా కన్నీళ్లు గారుస్తుంటే. ఎందుకు ఏడుస్తున్నా మరి? దైవజనుడైనటువంటి దావీదు దేనికి ఏడుస్తాడండి? తాను ఎంత పాపో, తాను ఎలాంటి వాడో, తనేంటో తెలిస్తే ఆ ఏడుస్తూ ఉంటే నా ఏడుపు వలన వచ్చినటువంటి కన్నీళ్ళలో నా మంచం కొట్టుకొని పోతుంది. అంటే నా రాత్రి జాముల యందు నా అంతరింద్రియములు నాకు బోధిస్తున్నాయి. నేను వాక్యం విన్నాను, వాక్యం నేర్చుకున్నాను కదా. ఆ నేర్చుకున్న వాక్యం నీతో మాట్లాడేది ఎక్కడ తెలుసా? మంచం మీద. కానీ అదే మంచం మీద దుర్యోచనలు యోచిస్తున్నాడు అని రాస్తుంది ఇందాక. పాప సంబంధమైన యోచనలు, దుర్యోచనలు, ఇక హేట్రెడ్ కానీ లేకపోతే ద్వేషాన్ని కానీ వాటిని పెంచుకునేవాడు అది మంచం మీద జరుగుతుంది. నేను పాపిని కదా ప్రభువా అని చెప్పి వాక్యం చేత సంధించబడిన వాడై, వాక్య ఉపదేశం పొందుకున్న వాడై అంతరింద్రియములు తనకి బోధిస్తుంటే కన్నీళ్లు విడుస్తూ తన పరుపు నీళ్లలో తేలియాడుతుందట. ఈ రెండు ఒక మంచం గురించేగా రాస్తుంది. అయితే మొదటి విషయం ఏంటంటే, మన స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్ జరిగే ఫస్ట్ ఏరియా మంచం. ఆ మంచం ఏం చేస్తుందంటే, పగలంతా మనం ఏం విన్నామో, ఏం నేర్చుకున్నామో, ఏమి అనుభవించాము. దేవుడు వాక్య ఉపదేశం ద్వారా మాట్లాడతాడు, ఈవెన్ పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కదా. ఒకటి అనుకున్నది జరగలేదు, ఫెయిల్ అయిపోయాం, అందులోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి మంచి విషయం వచ్చింది, అందులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని మంచి చెడు అన్నిట్లో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటినీ రాత్రి కూర్చొని ఏం చేయాలి? ధ్యానం చేస్తూ పడుకోవాలి. ఇది దేవుని మాటగా వింటూ పడుకోవాలి. దేవుని మాటని ధ్యానిస్తూ పడుకోవడం వేరు, దేవుని మాటను ధ్యానిస్తూ పడుకోవడం వేరు. రేపు నా పాపం ఎలా చేయాలి, ఎలా ద్వేషించాలి, ఎలాగా అడ్డు పెట్టాలి, ఎవరిని కింద పడేయాలి, ఈ ద్వేషాన్ని, కలహాన్ని, మిగిలినటువంటి పగ తీర్చుకోవడం ఎలాగా, ఎవరిని ఏమందాం, ఎవరితో ఏం మాట్లాడదాం, ఇవన్నిటి గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ పడుకోవడం. దీన్నే స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. మన ఆత్మీయ పోరాటం జరిగేది మన మంచం మీదే. బాషాను రాజు పెద్ద ఇనప మంచం వేసుకున్నట్టుగా చెడుతనానికి సంబంధించిన మంచం మొదట మన బ్యాటిల్ ఫీల్డ్ జరిగే ప్లేస్ అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ద సెకండ్ ప్లేస్, సెకండ్ మంచం, రెండో మెసేజ్ ఏంటో తెలుసా? హోలీ సేక్రెడ్ ఇంటిమసీ. మ్యారేజ్ గురించి మాట్లాడేది కూడా, హోలీ మ్యారేజ్ని కూడా మంచమే మాట్లాడుతుంది. వివాహము అన్ని విషయాలలో, గట్టిగా, వివాహం అన్ని విషయాల్లో పానుపు నిష్కల్మషమైనదై ఉండాలి. అదే పడక మీద ప్రతి విధమైన పాపపు ఆలోచనలు అక్కడ కలుగుతూ ఉంటే దాన్ని అధిగమించకున్నంతసేపు మనము ఓగు చేత జయించబడుతున్నాం. అందుకే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఈ ఓగు అనే మంచం, ఓవర్ సైజ్డ్ ఐరన్ బెడ్ గురించి రాసు. దీన్ని అధిగమించకుండా మన స్పిరిచువల్ డెస్టినీకి మనం రీచ్ అవ్వలేమో. మొదటిది, మన స్పిరిచువల్ వార్ఫేర్ జరిగేది మంచం మీదే. దుర్యోచనలు యోచిస్తామా? దేవుని వాక్యాన్ని ఆ అంతరింద్రియములు మనకి బోధిస్తుంటే వాటికి లోబడి బ్రతుకుతామా? వాటి గురించి ధ్యానం చేస్తామా? లేకపోతే పాప యోచనలు యోచిస్తామా? రెండవది, హోలీ అండ్ సేక్రెడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్కి సంబంధించిన, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన రిలేషన్షిప్ గురించి మంచం మాట్లాడుతుంది. పానుపు నిష్కల్మషమైనదై ఉండాలి. 2, 3, థర్డ్ వన్
మూడోది ఒక మనిషి యొక్క లేజినెస్ గురించి మాట్లాడేది కూడా మంచమే. మంచం మీదే వాడు ఏం చేస్తాడు తెలుసా? సోమరివాడు అనే పదాన్ని మీరు సామెతల గ్రంథంలో చదవండి ఒకసారి. అందులో సోమరివాడు అని రాసిన ప్రతిసారి సోమరివానికి మంచానికి చాలా కనెక్షన్ ఉంటుంది. సోమరివానికి మంచానికి ఏమంటాడట అన్నట్టు గట్టిగా, వెరీ గుడ్, ఇంకొంచెం అంటలేరు ఎవరు, ఇంకొంచెం నిద్రించదను కునికెదను, ఇంకొంతసేపు పడుకుందాం, అలారం వస్తుంది, జాయ్, ఏం చేస్తాం? స్నూజ్. మళ్ళీ కాసేపు పడుకున్నాక స్నూజ్. మనం లేచే టైంకే లేస్తాం. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? సోమరివాని నిద్ర అది జరిగేది కూడా మంచం మీదే. మంచం దేవుడు నీకు నాకు ఇచ్చింది. మంచం దేవుడు నీకు నాకు ఇచ్చింది స్పిరిచువల్ వార్ఫేర్లో ఓగును జయించడానికి. నిద్రని దేవుడు ఇచ్చింది ఆ యొక్క డెత్ బెడ్లోకి వెళ్ళడానికి కాదు, మరణించడానికి కాదు, ఆ రాత్రి కూడా తిరిగి లేవడానికి. రాత్రి మన ఆత్మీయంగా అవేకెన్ పొజిషన్లోనే ఉండాలి స్పిరిచువల్లీ. తర్వాత రెండోది మాట్లాడుకున్నాం హోలీ సేక్రెడ్ ఇంటిమసీ అని. మూడోది మాట్లాడుకున్నాం లేజినెస్. వాడు పడుకొని ఏం చేస్తాడు తెలుసా? వాడు అంటాడంట, సింహం వచ్చింది అంటాడట. పెద్ద భయం వీడికి సింహం అంటే. ఎవరికి? లేజీ ఫెలోకి ఏం భయం? సింహం భయం చూపిస్తాడు. బూచి సింహం పట్టణంలో ఉంది అంటాడు. నీకోసం వాక్యం వచ్చిందిరా, వాక్యం చెప్పేవాడు పట్టణంలోకి వచ్చాడు అని చెప్తే, వాక్యం చెప్పి నిన్ను బయటికి తీసుకొచ్చే ఉపదేశాన్ని తీసుకొచ్చే ఒక ఉపదేశకుడు పట్టణంలోకి వచ్చాడంటే, అమ్మో పట్టణంలో ఏముంది? సింహం ఉంది అంటాడట. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆడి దగ్గరికి వచ్చి, పట్టణంలో కాదురా బాబు, మీ వీధిలోకే వచ్చేసాడు, వాక్యం చెప్పేవాడు మీ వీధిలోకే వచ్చాడంటే వాడు అంటాడట అనండి. అవన్నీ బైబిల్లో ఉన్నాయి, మీ బైబిల్లో రాస్తున్నాయి. ఇది మనం రోజు చదువుకునే సామెతల గ్రంథంలోనే ఉన్నాయి. ఎక్కడుందంట సింహం? వీధిలో త్రోవలో సింహం ఉందంట. నేను వాడు ఆ ఉపదేశం దగ్గరికి వెళ్ళే లోపే మధ్యలో నన్ను మింగేస్తుందేమో. పట్టణంలో కాదు, నీ వీధిలో కాదు, నీ డోర్ దగ్గరికి వచ్చి నాక్ చేస్తుంది ఉపదేశం. దేవుని వాక్యం నీ డోర్ దాకా వచ్చింది. జూమ్ జస్ట్ లింక్ కొడితే నువ్వు వాక్యంలో జాయిన్ అయిపోవచ్చు అని చెప్తే ఏమంటాడు తెలుసా? సింహం ఎక్కడుంది ఇప్పుడు? చెప్పాలి ఎవరు? మూడోది ఎక్కడుందట? సింహం పట్టణంలో ఉంది, ఇది సోమరుడే అనేది. సింహం వీధిలో ఉంది అనేది సోమరుడే. ఇంకోటి ఇంకోటి ఎక్కడుందట? తలుపు గవిని బయట ఉందట, డోర్ బయట. ఓకే, డోర్ దగ్గరే ఉంది. ఏంటి? సింహం. అది ఎట్లుంటో తెలియదు మరి. సరే, పాయింట్ ఏంటంటే, అంతేకాదు సోమరివాణి చేను అని ఉంటుందండి. సోమరివాణి చేను అంటే పొలం. అందరూ విత్తే టైంకి విత్తుతారు. సోమరుడు ఏం చేస్తాడు? రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో రెస్పాండ్ కావు. మాట్లాడితే అర్థమవుతుంది కదా? అందరు కోత కోతున్నారు. కోత కోసి ఏమో తెచ్చుకుందామని బయలుదేరి ఈడు కూడా బయలుదేరుతారు. అప్పుడు సోమరివాని చేను దాటి రాగా అని ఉంటుంది సామెతల గ్రంథంలో. అందరి చేనులు దాటి వచ్చేటప్పుడు మంచి కనపడతాయి. ఈ సోమరివాని చేనులో మాత్రం ఏం కనపడతాయట? ఏమైనా విత్తితే కదా, ముండ పొదలు. ఓ మనుష్యుడా దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంటకు వస్తాడు. సోమరితనాన్ని ఎంకరేజ్ చేసేది కూడా మంచమే. మనం మన సోమరితనాన్ని అధిగమించలేదు అంటే, ఆ సోమరితనం అనే పెద్ద ఓగు అనే ఒక రాజు మన జీవితంలో ఉన్నాడు. అందుకే మనం అధిగమించలేకపోతున్నాం. మన స్పిరిచువల్ డెస్టినీకి మనం రీచ్ అవ్వకపోవడానికి అడ్డం మూడవ వ్యక్తి ఈ యొక్క సోమరితనం అనే మంచం. నాలుగవది నేను ఎప్పటికీ వెరీ గుడ్. నాలుగోది ఏంటంటే, ఐదోది చెప్తాను, నాలుగోది గుర్తురాట్లు. ఐదోది ఏంటంటే, వినండి ఒకసారి. ఐదోది ఏంటంటే డెత్. మరణాన్ని కూడా మంచంతోనే పోల్చబడుతుంది. యాకోబు తన మరణాన్ని మంచం మీదే చేశాడు.
ఏమని రాస్తుందంటే, మంచం మీద కాళ్ళు ముడుచుకొని తన ప్రాణం విడిచినో అని చూస్తా. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ పర్సన్ యొక్క, ఏ పర్సన్, ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఓగు, రాజైన ఓగు. ఓకే, డిఫీటింగ్ ఓగ్ అనేది మన టైటిల్ అనమాట. ఈ యొక్క ఓగు రాజు యొక్క మంచం అలాగే వదిలేశారు. దాన్ని కరగదీయలేదు, దాన్ని పడేయలేదు, నేను చేయలేదు, అలాగే వదిలేశారు. దాని ఉద్దేశం ఏంటి? ఒక మార్నమెంట్ లాగా అలాగ ఉండిపోయింది. అది ఉన్నాయా? చూసారా? చూపించారా మీకు మంచం? చూసారా? మరొకసారి చూపాము. ఇవన్నీ ఏ జనరేటెడ్ అవి, ఎగ్జాక్ట్గా అది అలా కాదు, జస్ట్ ఊరికే అందరికీ అర్థం కావడానికి అవి బొమ్మలయ్యి. ఇదంతా పాడైపోయిన తర్వాత, దేశం పాడైన తర్వాత ఆ మంచం అలా ఉండొచ్చు అనేది ఒక ఊహ. ఓకే, తర్వాత ఇదిగో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి. ఆ మంచాన్ని అలాగే వదిలేశారు. రబ్బాలో ఉంది కదా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఇక్కడ. అమ్మోనీయుల రబ్బాలో ఇప్పటికీ ఆ మంచం ఉంది కదా అని ఉంది. పాయింట్ ఏంటంటే, ఆ మంచం అనేది ఆ మంచం మీద పడుకునే వాని యొక్క లెగసీని సూచిస్తుంది. లెగసీ అంటే మనం కూడా ప్రతిరోజు పడుకుంటున్నాం, లేస్తున్నాం, మన మంచం మీదకి వెళ్తున్నాం, వస్తున్నాం. ఇదే దావీదు ఏమంటాడంటే, ఆ మంచం గురించి మాట్లాడుతూ, రోజు మంచం మీదకి వెళ్తున్నాం, వస్తున్నాం, దిగుతున్నాం. అయితే ఒకానొక రోజున మనం నిజంగా నిద్రపోతాం, పర్మనెంట్గా నిద్రపోతాం కదా. ఆ పర్మనెంట్గా నిద్రపోయినప్పుడు ఆ మంచం ప్రపంచంతో మాట్లాడుతుంది. దాన్నే విడిచి వెళ్ళిన లెగసీ అంటాం. వాడు విడిచి వెళ్ళిన లెగసీ, ఓగు యొక్క మంచం ఏం మాట్లాడుతుందంటే, ఆ ఓగు ఎంత గొప్పవాడు, ఓగు ఇంత గొప్ప, ఇంత హైట్ ఉన్నాడు, ఇంత పర్సనాలిటీ ఉన్నాడని ప్రపంచానికి చూపించడం కోసం అక్కడ లేదు. కానీ ఎంతటి వాడైనా వాడు కూడా ఇదిగో ఇలా వదిలిపెట్టి వెళ్లాల్సిందే, దేవుని తీర్పే ఫైనల్ అని చెప్పడానికి ఆ మంచం అలాగుందట. లెగసీ. మన మంచం కూడా ఒక రోజున మాట్లాడుతుంది. మనల్ని విడిచి వెళ్ళిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకు ముందటి వారు ఎవరైతే, మనం నిద్రించిన వారు, మన పితరులు లేకపోతే పూర్వీకులు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారు కదా, వారి బెడ్లు ఇప్పటికీ మాట్లాడుతున్నాయి. వారు విడిచి వెళ్ళిన సాక్ష్యం మాట్లాడుతున్నాయి. దేవుడు ఈరోజు నీకు నాకు వాక్యాన్ని ప్రత్యక్షతనిచ్చి ప్రతిరోజు పోరాడే ఆ యొక్క మంచం మీద జరిగే పోరాటం గురించి మనతో మాట్లాడుతుంటే, ఆ మంచం మీద జరిగే ఆత్మీయ పోరాటాన్ని అధిగమించి గెలిచిన వారందరూ కూడా దావీదు మంచంలాగా ఆ మంచం ఇప్పటికీ మాట్లాడుతుంది. యాకోబు మంచంలాగా ఆ మంచం ఇప్పటికీ మాట్లాడుతుంది. వీళ్ళందరూ కూడా సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. లెగసీ అంటాం దాన్ని. వారు విడిచి వెళ్ళిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా వాళ్ళందరూ లేరు అక్కడ. వాళ్ళు విడిచి వెళ్ళిన మంచాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు విడిచి వెళ్ళిన మంచాలు, వాళ్ళ లెగసీ మాట్లాడుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికగా పరుగు పందెంలో పరిగెత్తుదాము అని రాస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇదంతా కూడా దేవునికి స్తోత్రం. 4వది ఏంటో గుర్తు చేస్తారు అమ్మా? ఇదే 5వది సిక్ బెడ్. సారీ, థ్యాంక్ యూ. సిక్ బెడ్ అంటాం. ఇది 4వది, మిస్ అయ్యాను నేను. రోగగ్రస్తమైనటువంటి పడక కూడా పడకే, మంచమే. రోగం కూడా మంచమే. ఒకడు పక్షవాయు కలిగినటువంటి రోగంతో ఉంటే వాడిని మంచాన్ని వేరు చేయలేం. ఎవరిని? ఒక పక్షవాయు కలిగినటువంటి రోగిని వాడి మంచం నుంచి సపరేట్ చేయగలమా? మంచం వాడిని బంధించింది. మంచం వాడిని బాగా వినాలి ఒకసారి మాట. 4వది సిక్ బెడ్. వీక్ ఆర్ సిక్ బెడ్ అంటాం దాన్ని. రోగ పడక అని పిలుస్తాం. మరణశయ్య అనేది ఒకటైతే రోగశయ్య అనేది ఇంకోటి. ఓకే, రోగపు లేకపోతే ఈ యొక్క డిసీజ్కి సంబంధించిన, వీక్నెస్కి సంబంధించినటువంటి పడక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఈ యొక్క ఇల్నెస్ అండ్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో, ఇది ఆ పక్షవాయు కలిగిన రోగం కలిగిన వాడిని బంధించింది. ఆ మంచం వాడిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎవరిని? ఆ పారాలైజ్డ్ పర్సన్ని మంచం వాడిని కంట్రోల్ చేస్తూ ఉంది. బాగా గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఆ వ్యక్తిని మంచంతో సహా తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. తీసుకొచ్చి వెళ్ళడానికి స్థలం లేకపోతే యేసుప్రభు ఉన్న చోట పైన సీలింగ్ ఆ కప్పు తీసి
యేసు ప్రభు ఉన్న చోట ఆయన మంచంతో సహా కిందికి దించారట. దించినప్పుడు ఆ వ్యక్తి ఎలా విడుదల పొందాడో తెలుసా? ఆ వ్యక్తి యొక్క మంచం నుంచి వ్యక్తి ఎలా సపరేట్ అయ్యాడో తెలుసా? మంచం యొక్క బంధకం నుంచి ఎలా విడిపించబడ్డాడో తెలుసా? ద ఓన్లీ థింగ్ రిసీవింగ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. చాలా రోగాలు, చాలా సమస్యలు ఫర్గివ్నెస్ అనేది తీసుకోకపోవడం వల్ల మనకు అలాగే ఉన్నాయి. ఫర్గివ్నెస్ అనండి ఒకసారి. ఆ పైనుంచి కిందికి దింపుతుంటే ఆ దింపే వాళ్ళ విశ్వాసాన్ని చూసి యేసయ్య అన్నాడంట, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడట. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అనే పదం రిసీవ్ చేసుకోగానే ఆన్ ద స్పాట్లో వాడు హీల్ అయ్యాడు. హీల్ అయినప్పుడు నీవు లేచి, ఇప్పటిదాకా నిన్ను పరుపు కంట్రోల్ చేసింది కదా, ఇప్పటిదాకా నీ మంచం, నీ మరణ లేకపోతే నీ యొక్క రోగ మంచం నిన్ను కంట్రోల్ చేసింది కదా, లేచి నీ పరుపుని నువ్వే ఎత్తుకొని నీ చంకలో పెట్టుకొని వెళ్ళంటాడు. పేతురు కూడా అదే మాట చెప్తాడు, నీవు స్వస్థపరచబడ్డావు, లేచి నీ పరుపు నువ్వే ఎత్తుకో అంటాడు. అయినయాతో మాట్లాడేటప్పుడు పేతురు చెప్తాడు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, మన యొక్క ఆత్మ సంబంధమైన పోరాటం, ఆత్మీయ పోరాటం జరిగేది మంచం మీదనే. ఈరోజు మన మంచాలు ఎలా ఉన్నాయి? నేను మాట్లాడేది మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు ఏవో మీకున్న సంపాదన, మీకున్న తాహత, మీకున్న స్తోమతను బట్టి మీరు కలిగి ఉన్న బెడ్ల గురించి నేను మాట్లాడలేదు. ద వే హౌ వీఆర్ స్లీపింగ్, ద వే హౌ వీఆర్ స్పెండింగ్ అవర్ స్లీప్ టైమ్ విత్ గాడ్. దేవునితోని మన నిద్ర సమయాన్ని ఎలా గడుపుతున్నాం అనేదే ప్రశ్న. దేవునికి స్తోత్రం. చాలామంది మాకు నిద్ర రాలేదని కంప్లైంట్ చేస్తారు. ఆ నిద్ర రాకపోవడానికి కంప్లైంట్ కారణం ఏంటంటే, యు ఆర్ నాట్ అలైన్డ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంతో నేను ఏకీభవించలేదు కనుక మనకి నిద్ర రాదు. దేవుని చిత్తంతో అలైన్ అవడం అంటే ఏంటి? ఎలాగా నేను మాట్లాడాలి, ఎలాగా దేవుని చిత్తం ఏంటో నేను ఎలా తీసుకోవాలి, ఎలాగా నేను ఏకీభవించాలి, దేవుడు నాకు ఏర్పాటు చేసిన విషయాల గురించి ధ్యానించడం. ఆ ధ్యానం కలిగి ఉన్నంతసేపు, ఆరాధనలో ధ్యానంలో ఉన్నంతసేపు దేవునికి స్తోత్రం కలుగును, ఆయన చిత్తంలో కొనసాగుతాం. మొదటిది, స్పిరిచువల్ వార్ఫేర్ జరిగేది మంచం మీదే. 2, మ్యారేజ్ గురించి మాట్లాడుకున్నాం. 3, ఓకే, ఆ హోలీ మ్యారేజ్ని బట్టే ఆ నెక్స్ట్ జనరేషన్ భూమి మీదకి తీసుకొస్తుంది. బ్లెస్సింగ్ అది. హోలీ బెడ్ అనేది నెక్స్ట్ జనరేషన్ని భూమి మీద తీసుకొస్తుంది. బాగా వినాలి ఒకసారి. ఫైనల్గా 5వదేమో లెగసీని వదిలిపెట్టి మంచం వెళ్తే, 2వదేమో ఈ భూమి మీదకి నెక్స్ట్ జనరేషన్ని భూమి మీదకి తీసుకొచ్చేది ఆ మంచమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మంచం నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఆ మంచం మనతోనే ఉంటుంది. కానీ ఆ మంచం మీద మనం ఎలా ఉన్నాం అనేదే ప్రశ్న. అందరం లేచి పడదాం ఒకసారి. ఇలాంటి భాషను రాజైన ఓగును హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన అంటున్న మాట, ఒక్క మోషే ఈ ఓగుకు మాత్రమే భయపడ్డట్టుగా మనం చూస్తాం. ఓ మోషే, అతనికి భయపడకుము అని చెప్పబడిన మాటను ఒక్కసారి తీసుకుందాం. మనం తీసుకొని మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు, ఆత్మీయంగా నన్ను లో అండ్ కింద పడేసే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మీయంగా నేను ఉందామనుకున్న స్థాయిలో ఉండకుండా చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు అప్పగించబడి ఉన్నవి. బాషాను రాజైన ఓగును ఇశ్రాయేల్కి దేవుడు అప్పగించినట్టుగా ఈ రోజున ఆ బాషాను జయించిన వారు, దాన్ని జయించే ప్రాసెస్లో మొదటి పని ఏంటంటే అతనికి భయపడద్దు. ప్రతి యాంగ్జైటీ, ప్రతి విధమైనటువంటి భయం, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క డిప్రెషన్కి కారణమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ సమయంలో విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి తల్లు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మరొక దినము ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడినది మీకు వందనాలు. మా ఆత్మీయ ప్రయాణంలో, మా ఆత్మీయ పోరాటాలో ఎలాగా మేము ముగించాలో, ఎలా నెరవేర్చాలో దాని గురించి ప్రత్యేకంగా, స్పష్టంగా, సూటిగా, తేటగా, వివరంగా మాతో మాట్లాడినది మీకు వందనాలు. విన్న చెవులు, విన్న హృదయాలు యేసుక్రీస్తు నామములో ధన్యములై ఉన్నవని ప్రకటిస్తా ఉన్నా. క్రీస్తు గొప్ప నామమున చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఏకీపించిన ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి. తగిన కృప, తగిన ఆదరణ, తగినటువంటి మీ యొక్క సన్నిధి చేత మీ బిడ్డలందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం నాయన. క్రీస్తు గొప్ప నామమున
ఒక్కొక్కరి పక్షంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. మీ బిడ్డలు నిద్రిస్తూ ఉండగా వారికి పోషణ దొరుకుతూ ఉంది. తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి అనుగ్రహించును అన్న మాటను బట్టి మీకు వందనాలు. సకల జీవుల కనులు మీ వైపు చూస్తున్నప్పుడు ఇదిగో మీ యొక్క గుప్పిలు విప్పి ప్రతి జీవి ఆశ తీరుస్తూ ఉన్నారు. ఇదిగో నిద్రిస్తూ ఉండగానే కళల ద్వారా, దర్శనాల ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుసు, మనుషుని సంగతులు మనుష్య ఆత్మకు తెలుసు. మనకైతే ఆ దేవుని ఆత్మ ద్వారా ఆయన సంగతులు మన హృదయంలో మనకు బయలుపరచబడుతున్నాయి, కళల ద్వారా, దర్శనాల ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయి అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి, ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సమయం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యం వారి వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. మీ కార్యములు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించండి. అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా ఆత్మ సంబంధమైనటువంటి బంధము ఈ సంఘములో అంతకంతకు దృఢపడునుగాక. ఆత్మీయ ఇదిగో బాండింగ్స్ కొరకు, స్పిరిచువల్ బాండింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. వ్యక్తులు ప్రతి ఒక్కరూ మీకు దగ్గర అవుదురుగాక. మీతో హత్తుకొని ప్రయాణించేవారు ఇదిగో ప్రతి సోల్ మిమ్మను అంటుకొని నడుచునుగాక. నా ఆత్మ నిన్ను హత్తుకొని వెంబడిస్తుందని మాట్లాడినట్టుగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రునైనా. అలాంటి మాటల చేత ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి, నడిపించండి. ఇదిగో మీతో ఇదిగో సంబంధము, ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సమాధాన బంధముతో బంధించబడిన వారై మీ బిడ్డలు నడవడానికి కృప దయచండి. అలాగే ఒకరితో ఒకరు కలిసి ఒకరి ప్రార్థనలు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకునే ఆ స్పిరిచువల్ బాండింగ్స్ కోసం కూడా, ప్రేయర్ పార్ట్నరింగ్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నా. ఒక్కొక్కరిని ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, ఏకీవించడం ద్వారా, ఐక్యపరచబడి ఉండడం ద్వారా ఎంత దీవించబడతామో, ఎంత ఆశీర్వదించబడతామో. ఒక్కడు 1000 మంది తరుమును, ఇద్దరు 10,000 మంది తరుముదురనే ఆ యొక్క తేడాని ప్రతి ఒక్కరూ అనుభవించి రుచి చూచి తెలుసుకొందురుగాక. స్పిరిచువల్ బాండింగ్స్ని ఆశీర్వదించండి ప్రభు. ఎవరైతే ఇద్దరిద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలను ఆశీర్వదించండి. దేవా, మీకు వందనాలు. ఈ యొక్క స్పిరిచువల్గా ఉన్నటువంటి, ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి విధమైన భాషను రాజైనటువంటి ఓగు గురించి, అతని మంచం గురించి ధ్యానించిన విషయాలు వారి హృదయాల్లో ఇప్పుడే స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయినా ఇక్కడున్న ప్రతి ఒక్కరి మంచాన్ని ఇదిగో పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి పడకలు పరిశుద్ధపరచబడును గాక. నిష్కల్మషమైనటువంటి పానుపులను మార్చండి. ఆ పడకల మీద వారు నిద్రిస్తున్నప్పుడు వారి అంతరింద్రులు వారికి ఇదిగో బోధించే విషయం దయచేయబడును గాక. ఇదిగో వారి యొక్క పశ్చాత్తాప మారు మనస్సును బట్టి కలిగిన ఆ యొక్క దుఃఖముతో ఆ యొక్క మంచం కొట్టుకొని పోయేంత పశ్చాత్తాప మారు మనసుల చేత ప్రతి వ్యక్తిని నింపుమని ప్రార్థన చేస్తున్నాం. మీ క్షమాపణను పొందుకునే స్థితి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తమ సిక్నెస్ చేత, రకరకాల బంధకాల చేత, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేత, ఇదిగో రకరకాల ఇబ్బందుల చేత బంధించబడి ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయన క్షమాపణను పొందుకునే భాగ్యం వారికి అనుగ్రహించండి. వారి హృదయంలో లోపల నాటబడి ఉన్నటువంటి ప్రతి విధమైన గిల్ట్ అండ్ కండెమినేషన్ నుంచి క్రీస్తు గొప్ప నామున ఇప్పుడే గొప్ప విడుదల ప్రకటిస్తా ఉన్నా. దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ఇక మీ యొక్క బిడ్డలందరినీ మీ ఆస్థలకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.